Hi engineers and future engineers. Welcome to lecture 35 of DSA series. ఈ రోజు వచ్చి మనము లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ విత్ అట్ మోస్ట్ k డిస్టెంట్ క్యారెక్టర్స్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, బెటర్ అప్రోచ్, ఆప్టిమల్ అప్రోచ్, వాటి తాలూకు టైం అండ్ స్పేస్ కాంపోనెంట్స్ మొత్తం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే వీడియోస్ చూడండి. DSA సిరీస్ మొత్తం చేస్తున్న 35th వీడియో ఆఫ్ DSA సిరీస్. సో మిగతా వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అండ్ అండర్స్టాండ్ వాట్ రేలంగి మావయ్య వాంట్స్ టు టెల్ us. ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్కి నేను పైన ఇండెక్స్ ఇచ్చుకున్నాను, 0, 1, 2 నుంచి 10 వరకు ఇండెక్స్ ఇచ్చుకున్నాం. క్వశ్చన్లో ఏమంటున్నాడు, లాంగెస్ట్ సబ్స్ట్రింగ్. ఫస్ట్ సబ్స్ట్రింగ్ అంటే ఏంటిది? సబ్స్ట్రింగ్ అంటే స్ట్రింగ్లో ఒక పార్ట్ విచ్ ఇస్ కంటిన్యూస్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్, this is a substring. This is a substring. Any random point తీసుకో, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఆ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ మొత్తం దాంట్లో ఒక స్ట్రింగ్లో సబ్స్ట్రింగ్ అంటాం అనమాట. ఇప్పుడు అలా అని CA ఇంకా CC తీసుకున్నాం అనుకో, దిస్ ఈస్ నాట్ ఎ సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ అంటే కంటిన్యూస్ ఇన్ నేచర్ ఉండాలన్నమాట. సో దిస్ ఈస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్, దిస్ ఇస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. అలా దిస్ ఆర్ సబ్స్ట్రింగ్స్. నౌ విత్ ఎట్ మోస్ట్ అనగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k అని అర్థం. విత్ ఎట్ మోస్ట్ k అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k అని అర్థం. డిస్టెంట్ క్యారెక్టర్స్. సో ఇక్కడ క్వశ్చన్కి ఇక్కడ మన రేలంగి మావయ్యకి ఏం కావాలి, ఒక స్ట్రింగ్ ఇవ్వడం జరిగింది మనకి. ఆ స్ట్రింగ్లో ద లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ విత్ అట్మోస్ట్ k డిస్టెంట్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను A అనేది ఒక డిస్టెంట్ క్యారెక్టర్, B అనేది ఒక డిస్టెంట్ క్యారెక్టర్, C అనేది ఒక డిస్టెంట్ క్యారెక్టర్. సో ఇక్కడ మొత్తం వచ్చి ఎన్ని డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి? 3 డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే 3 యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి అని అర్థం ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీంట్లో ద లాంగెస్ట్ కావాలంట అతనికి అట్మోస్ట్ k తోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ k వాల్యూ మనకి 2 ఇచ్చారు అనుకుందాం. ఓకే, k వాల్యూ 2 ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఎంటైర్ సబ్స్ట్రింగ్ విల్ బీ ద లాంగెస్ట్ సబ్స్ట్రింగ్. లాంగెస్ట్ k డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్న సబ్స్ట్రింగ్. ఎందుకంటే ఈ సబ్స్ట్రింగ్ మొత్తం మీద ఎగ్జాక్ట్గా k డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ 2 డిస్టెంట్ క్యారెక్టర్స్, A ఇంకా B. ఇప్పుడు ఈ సబ్స్ట్రింగ్ తీసుకో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ సబ్స్ట్రింగ్స్. కాకపోతే దీని లెంత్ ఎంత, 1, 2, 3, 4, 5. ఈ సబ్స్ట్రింగ్ యొక్క లెంత్ 5 విచ్ హ్యాస్ అట్మోస్ట్ k సబ్స్ట్రింగ్స్, సారీ అట్మోస్ట్ k డిస్టెంట్ క్యారెక్టర్స్. ఈ సబ్స్ట్రింగ్ తీసుకో, దీంట్లో కరెక్ట్గా 2 యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ దీని లెంత్ వచ్చేసి 3. ఎందుకంటే నేను ఈ లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకున్నా, ఈ రైట్ సైడ్ యాడ్ చేసుకున్నా, మళ్ళీ 3 అయిపోతాయి. 3 డిస్టెంట్ క్యారెక్టర్స్ అయిపోతాయి, విచ్ ఇస్ అది నాకు అవసరం లేదు. నాకు ఓన్లీ 2 డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నదే కావాలి. సో మన ఆన్సర్ గురించి మాట్లాడుకుంటే దిస్ విల్ బి యువర్ ఆన్సర్, ఎందుకంటే దిస్ ఈజ్ ఆఫ్ లెంత్ 6 కాబట్టి. నౌ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? మీరు ఎప్పుడైనా క్వశ్చన్లో సబ్స్ట్రింగ్ అని కనుక చూశారు అనుకోండి, స్టార్ట్ జనరేటింగ్ ఆల్ ద సబ్స్ట్రింగ్స్. మన ఇంట్యూషన్ ఎలా ఉండాలి అంటే మనం అన్ని సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అన్ని సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడో దగ్గర ఒక ఆన్సర్ దొరుకుతుంది, నమ్మకంతో మనం అడుగులేయాలి. ఓకే, సబ్స్ట్రింగ్ వైపు ఆలోచించడం మొదటాలి. అన్ని సబ్స్ట్రింగ్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు అన్ని సబ్స్ట్రింగ్స్ ఎలా జనరేట్ చేస్తారు మీరు జనరల్గా? ఏ ఈజ్ అన్ ఇండివిజువల్ సబ్స్ట్రింగ్, ఏ విల్ బి సబ్స్ట్రింగ్, ఏఏబి, ఏఏబిబిఏ, ఏఏబిబి, ఇట్లా అన్ని ఇలా స్టార్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ ఇండెక్స్. ఈ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఒక సబ్స్ట్రింగ్, ఏబి, ఏబిఏ, ఏబిఏబి, ఇట్లా. మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా అన్ని అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా, అంతే. మీరు బ్యాక్వర్డ్ రాకూడదు ఎప్పుడైనా. దెర్ ఇస్ నో బ్యాక్వర్డ్, ఓన్లీ ఫ్రంట్ గోయింగ్, ఓన్లీ ఫ్రంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సబ్స్ట్రింగ్ జనరేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఏం కావాలి, క్వశ్చన్ మనకి డిస్టెంట్ కావాలి. ఇప్పుడు డిస్టెంట్. ఓకే, ఇప్పుడు నేను ప్రతిసారి ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ దగ్గర నిలబడ్డా అనుకో, నాకు ప్రీవియస్లో ఎన్ని డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్ట్రింగ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ సబ్స్ట్రింగ్లో ఎన్ని డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి నాకు ఎవరు చెప్తారు? ఏదైనా డేటా స్ట్రక్చర్ ఉందా, నేను అరేస్ వాడొచ్చేమో, హ్యాష్ సెట్ వాడొచ్చేమో. కానీ హ్యాష్ సెట్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిట్ ఓవర్ హియర్. ఎందుకంటే హ్యాష్ సెట్ లేకపోతే సెట్ జనరలీ ప్రామిసెస్ అస్ యూనిక్ క్యారెక్టర్స్. అంటే మనం సెట్లో ఎప్పుడైనా యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాము, డూప్లికేట్ స్టోర్ చేసుకోలేము. సో హ్యాష్ సెట్ విల్ బి బెస్ట్ ఫిట్ ఓవర్ హియర్. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఒక హ్యాష్ సెట్ని తీసుకుంటా. ఇక్కడ ఈ హ్యాష్ సెట్లో నేను ఏం స్టోర్ చేస్తాను, పద్ధతిగా క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటా. ఓకే, నేను క్యారెక్టర్స్ని హ్యాష్ సెట్లో స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు ఈ హ్యాష్ సెట్లో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎన్ని యూనిక్ క్యారెక్టర్స్ నాకు ఎట్లా తెలుస్తుంది? బై సింప్లీ క్యాలిక్యులేటింగ్ ద సైజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ హ్యాష్ సెట్. నేను కనుక ఈ హ్యాష్ సెట్ యొక్క సైజ్ తీసాను అనుకో, ఈ హ్యాష్ సెట్ యొక్క సైజ్ 3 వచ్చింది అనుకో, ఈ హ్యాష్ సెట్లో 3 యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నట్టు, 2 తీస్తే 2 యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నట్టు, 1 తీస్తే 1 యూనిక్ క్యారెక్టర్ ఉన్నట్టు. దిస్ ఇస్ ద లాజిక్ ఐ విల్ బి అప్లైయింగ్ ఓవర్ హియర్ ఫర్ ఐడెంటిఫైయింగ్ హౌ మెనీ యూనిక్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ ఇన్ గివెన్ సబ్స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు సబ్స్ట్రింగ్ జనరేషన్ స్టార్ట్ చేద్దాం. జనరల్గా ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ I అనే పాయింటర్ని తీసుకుంటాం, J అనే పాయింటర్ని తీసుకుంటాం. మీరు మ్యాక్స్ లెంత్ అని ఒక వేరియబుల్ని తీసుకోండి. మ్యాక్స్ లెంత్ అనే వేరియబుల్ ఎందుకంటే టు క్యాలిక్యులేట్ ద మాక్సిమం లెంత్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో I0 J0తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్యారెక్టర్ ఏముంది, ఇక్కడ A ఉంది. సో మన హ్యాష్ సెట్లో ఫస్ట్ ఏమైనా ఏని యాడ్ చేసుకుంటాం. ఏని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ సెట్ యొక్క లెంత్ తీస్తాం, సెట్ యొక్క సైజ్ గారు లెంత్ తీస్తాం. ఎంత ఉంది, ఇది 1. మనకు కావాల్సిన సైజ్ ఎంత,
2 తీసుకోవచ్చు మనం, మన దగ్గర 1 ఉంది. సో దిస్ కెన్ బి మై ఆన్సర్, దిస్ కెన్ బి మై వ్యాలిడ్ ఆన్సర్. ఇప్పుడు నేను లెంత్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ j మైనస్ i ప్లస్ 1. ఇప్పుడు j వాల్యూ ఎంత ఉంది 0, i వాల్యూ ఎంత ఉంది 0 ప్లస్ 1 ఎంత అయింది 1. సో నా మ్యాక్సిమం లెంత్ ఇనిషియల్గా 0 ఉంటుంది, నేను దాన్ని ఇప్పుడు అప్డేట్ చేసుకుని 1 చేసుకుంటాను. పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, నేను j పాయింటర్ని ఒక అడుగు ముందుకు మూవ్ చేస్తాను, ఇక్కడ తీసుకొని వస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ jని యాడ్ చేద్దాం అనుకుంటా. jని యాడ్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ j హ్యాస్ సెట్లో ఉంది కాబట్టి మళ్ళీ యాడ్ అవ్వదు, ఓన్లీ ఒకటే a ఉంటుంది, దట్ విల్ బి యూనిక్ a, ఒకటే ఉంటుంది అనమాట. మళ్ళీ నేను ఈ పర్టికులర్ హ్యాష్ సెట్ యొక్క లెంత్ కంప్యూట్ చేస్తాను, ఎంత వస్తుంది మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ ఏం చెక్ చేస్తా, ఇది నా వ్యాలిడ్ లెంత్లో ఉందా లేదా అనేది. ఉంది, k షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మన దగ్గర 1 ఉంది. సో దిట్ ఈస్ అ వ్యాలిడ్ సబ్ స్ట్రింగ్. సో నేను ఏం చేస్తాను, j మైనస్ i ప్లస్ 1 మైనస్ 0 ప్లస్ 1 2. సో నేను నా మ్యాథ్స్ అనేది 2 కింద అప్డేట్ చేసుకున్నాను. మళ్ళీ ఏం చేస్తా, ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. ఇప్పుడు బి దగ్గరకు వచ్చా, మీ ఏం చేస్తా, బీని యాడ్ చేస్తా. బి హ్యాష్ సెట్ లేదు కాబట్టి బి ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది. బి యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ హ్యాష్ సెట్ యొక్క లెంత్ ఎంత అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఎంత అవుతుంది, ఇప్పుడు 2 అవుతుంది. సో ఇప్పుడు హ్యాష్ సెట్ యొక్క లెంత్ 2. మనం ఎన్ని యూనిక్ సబ్స్ట్రింగ్స్ని క్యారీ ఎన్ని యూనిక్ క్యారెక్టర్స్ని క్యారీ చేయొచ్చు, 2 యూనిక్ క్యారెక్టర్స్ని క్యారీ చేయొచ్చు, ఎందుకంటే k ఈక్వల్ 2 ఇవ్వడం జరిగింది కాబట్టి. సో దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. సో ఏం చేస్తా, j మైనస్ i ప్లస్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు అర్థమైపోయింది అనుకోండి క్యాలిక్యులేషన్. ఇంకా 2 మైనస్ 0 ప్లస్ 1 3. పర్ఫెక్ట్. నేను మళ్ళీ ఏం చేస్తా, బి అనే పాయింట్ని ఈ j అనే పాయింట్ని ముందుకు మూవ్ చేస్తాను. ఇప్పుడు jలో ఎంత ఉంది, a ఉంది, a యాడ్ చేయడానికి వెళ్తాం. a ఆల్రెడీ ఉంది కాబట్టి సెట్ యొక్క లెంత్లో ఏదైనా మార్పు జరగదు, ఇంకా సెట్ యొక్క లెంత్ 2 మాత్రమే ఉంటుంది. సో అగైన్ ఇట్స్ అ వ్యాలిడ్ సెట్, ఇట్స్ అ వ్యాలిడ్ సబ్ స్ట్రింగ్. సో మన సెట్ వ్యాలిడ్ ఉంటే మన సబ్ స్ట్రింగ్ వ్యాలిడ్ ఉంటుంది. దిస్ ఇస్ హౌ వి కమ్ టు కంక్లూజన్ అనమాట. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ j మైనస్ i ప్లస్ 1 3 మైనస్ 0 ప్లస్ 1 4. సో నా మ్యాథ్స్ లెంత్ 4 కింద అప్డేట్ చేసుకుంటా. అలానే మళ్ళీ j అనే పాయింటర్ ఏం చేస్తాం, ముందుకు మూవ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏముంది, ఇక్కడ b ఉంది, మళ్ళీ bని యాడ్ చేద్దాం ఉంటాం. b ఆల్రెడీ ఉంది కాబట్టి సెట్ యొక్క లెంత్లో ఏదైనా మార్పు జరగదు 2, which is a valid మళ్ళీ 5. ఇప్పుడు మ్యాక్స్ అని 5 అయిపోతుంది, ఎందుకంటే 4 మైనస్ 0 ప్లస్ 1. మీరు కనుక ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ చూసుకుంటే దీంట్లో ఎగ్జాక్ట్గా 2 డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా ఏ బి ఆర్ 2 డిస్టెంట్ క్యారెక్టర్స్, ఎటువంటి అడిషనల్ థర్డ్ క్యారెక్టర్ లేదు విచ్ ఇస్ డిస్టెంట్ ఇన్ దిస్ గివెన్ సబ్స్ట్రింగ్. నేను మళ్ళీ ఏం చేస్తాను, బీని యాడ్ చేసుకుంటే మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. మళ్ళీ ఇక్కడ ఏముంది, మళ్ళీ బి ఉంది, బి యాడ్ చేయడానికి వెళ్తాం. బి ఉంది కాబట్టి సెట్ యొక్క లెంత్ మార్పు జరగదు. సో 2 ఉంటుంది ఇంకా. సో ఏం చేస్తా, 5 మైనస్ 0 ప్లస్ 1 6. సో మీరు కనుక చూసుకుంటే అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని తీసుకుంటే 1 2 3 4 5 6 లెంత్ ఉంది, కరెక్ట్గా 6 లెంత్ ఇక్కడ స్టోర్ అయింది. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ పద్ధతిగా ఈ పర్టికులర్ పాయింటర్ని ముందు తీసుకుని వెళ్తాం. ఇప్పుడు జే దేని పాయింట్ చేస్తాను, సి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, సీని యాడ్ చేస్తాను. సి లేదు కాబట్టి సి యాడ్ అయిపోద్ది. ఇప్పుడు సి యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ సెట్ యొక్క లెంత్ 3కి అప్డేట్ అయిపోతుంది. ఈ సెట్ యొక్క లెంత్ 3కి అప్డేట్ అయిపోతుంది. మనకి ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎన్ని డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉండాలి, 2 ఉండాలి కదా, మన దగ్గర 3 ఉన్నాయి. సో ఈ పర్టికులర్ విండోని లేకపోతే ఈ పర్టికులర్ ఆన్సర్ని నేను క్యాలిక్యులేట్ చేయకూడదు. నా మ్యాక్స్ లెంత్ అనే ఒక పర్టికులర్ ఫీల్డ్ని అప్డేట్ చేయకూడదు. ఇక్కడ నేను ఏం చేయాలి, బ్రేక్ చేసేయాలి. బ్రేక్. సో దిస్ నాకు ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్ వచ్చింది, దట్ ఈస్ అ వ్యాలిడ్. ఇక్కడ నుంచి వ్యాలిడ్ సబ్ స్ట్రింగ్ కాదు. సో నేను ఆపేస్తాను. ఇక్కడ నుంచి ఆపేసి ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ హ్యాష్ మ్యాప్లో ఉన్న వాల్యూస్, హ్యాష్ సెట్లో ఉన్న వాల్యూస్ అన్నింటిని మళ్ళీ 0 చేసేస్తాం. ఈ హ్యాష్ సెట్ని మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటాం. మ్యాథ్స్ లెంత్ అప్డేట్ చేయను, జస్ట్ ఈ సెట్ని 0 ఎంటీ చేసుకుంటాం. ఇప్పుడు i అనే పాయింటర్ ఒక స్టెప్ ముందుకు తీసుకుని వెళ్తాం. i అనే పాయింటర్ ఇక్కడ తీసుకుని వస్తా, మళ్ళీ j అనే పాయింటర్ ఇక్కడతో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ సెట్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏతోని పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేయడానికి ట్రై చేసినాం, మనం ద మ్యాక్సిమం ఆన్సర్ ఎంత అంత కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండెక్స్లో మళ్ళీ మనం సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ నేను ఏని యాడ్ చేయడానికి వెళ్తాను. ఏ లేదు కాబట్టి ఏ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు దీని లెంత్ ఎంత, సెట్ యొక్క లెంత్ ఎంత 1, మనకు కావాల్సినంత 2 క్యారీ చేయవచ్చు, 1 ఉంది. సో నేను ఏం చేస్తాను, కంప్యూట్ చేస్తాను. నాకు 1 మైనస్ 1 ప్లస్ 0, ఎందుకంటే j మైనస్ i ప్లస్ 1 విల్ హెల్ప్ మీ టు క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ఎ గివెన్ సబ్స్ట్రింగ్. 1 మైనస్ 1 0, 0 ప్లస్ 1 1. మన మ్యాక్స్ లెంత్ ఎంత ఉంది, 6 ఉంది. మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో అప్డేట్ చేయాలి, మ్యాక్స్ లెంత్ చేయకూడదు, ఎందుకంటే మనకు మాక్సిమం కావాలి, మినిమం వద్దు కాబట్టి. సో నేను ఏం చేస్తాను, దీన్ని అప్డేట్ చేయకూడదు, దీన్ని వదిలేస్తాను. పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మన j పాయింటర్ ఆల్రెడీ దీన్ని కంప్లీట్ చేసింది కూడా మళ్ళీ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది, బీని యాడ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చేస్తుంది. సెట్ యొక్క లెంత్ ఎంత 2, సెట్ యొక్క లెంత్ ఎంత వచ్చింది 2 వచ్చింది, విచ్ ఇస్ వ్యాలిడ్ ఎందుకంటే k ఈక్వల్ 2 ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ కంప్లీట్ చేస్తాం. j మైనస్ i ప్లస్ 1, 2 మైనస్ 1 ప్లస్ 1 ఇస్ 2. మన మ్యాక్స్ లెంత్ మనకు వచ్చిన సబ్స్ట్రింగ్ లెంత్ మన దగ్గర ఉన్న లెంత్ కన్నా పెద్దదా కాదు. సో అప్డేట్ చేయను. మళ్ళీ ఏం చేస్తా, పద్ధతిగా ఈ j పాయింటర్ని మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్తాం. అలానే ఏ యాడ్ చేస్తా. ఏ యాడ్ చేస్తే మార్పు జరగదు. సో ఫైన్. మళ్ళీ బీని యాడ్ చేస్తా. బీని యాడ్ చేస్తే ఏమైనా జరుగుద్దా, సెట్ యొక్క లెంత్ అప్డేట్ అవుతా అవ్వదు. మళ్ళీ బీని యాడ్ చేస్తా, సెట్ యొక్క లెంత్ అప్డేట్ అవుతా అవ్వదు. ఎప్పుడైతే నేను సీని యాడ్ చేస్తాను, ఇక్కడ చూడండి మీరు, ఎప్పుడైతే నేను సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం మనకు వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీని యాడ్ చేశాను, ఈ బీని యాడ్ చేసినాం అనుకుందాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంత 5 మైనస్ 1
5 మైనస్ 1 ప్లస్ 1 అంటే ఎంత 5 అవుతుంది. సో మన మ్యాక్స్ లెంత్ అంటే నేను కనుక ఈ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ని తీసుకుంటే దిస్ ఇస్ నాట్ ఎ సబ్ స్ట్రింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ద సబ్ స్ట్రింగ్ లెంత్ విచ్ ఐ ఆల్రెడీ హ్యావ్. సో అప్డేట్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని పద్ధతిగా మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ అని ఎప్పుడైతే ఇక్కడికి తీసుకెళ్తాను ఇప్పుడు సీని యాడ్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే సి హ్యాసెట్లో లేదు కాబట్టి అప్పుడు ఈ పర్టికులర్ హ్యాసెట్ యొక్క లెంత్ 3 అవుతుంది. మన కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, మన కండిషన్ కి మించి వెళ్తుంది. సో ఏమవుతుంది, అగైన్ దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. సో ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ యొక్క లెంత్ మనం కంప్యూట్ చేస్తామో చేయము, ఎందుకంటే దిస్ నాట్ ఎ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. అట్ మోస్ట్ 2 డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉండాలి, కానీ దీంట్లో అట్ మోస్ట్ 3 డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ అ వ్యాలిడ్ ఆన్సర్. సో మళ్ళీ మనం మ్యాథ్స్ లెంత్ అప్డేట్ చేయము. మళ్ళీ ఏం చేస్తాము, ఈ పర్టికులర్ హ్యాష్ సెట్ మొత్తాన్ని ఎంప్టీ చేసుకుంటాము. మ్యాథ్స్ లెంత్ అప్డేట్ చేయము. జస్ట్ ఇందాక మనం ఈ పర్టికులర్ ఫీల్డ్ నుంచి జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం జే, ఇక్కడ నుంచి మళ్ళీ సబ్స్ట్రింగ్ జనరేట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు నార్మల్గా చెప్తాను, ఇక్కడ నుంచి నా జర్నీ మొదలెట్టాను అనుకోండి, ఇక్కడ వరకు ఇట్ ఇస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్, ఇక్కడ వరకు ఇట్ ఇస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. దీని లెంత్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ 6. సో దిస్ విల్ నాట్ బి వ్యాలిడ్ ఆన్సర్. ఫైన్, నేను మళ్ళీ ఏం చేస్తాను, ఈ ఐజే పాయింటర్స్ని మళ్ళీ నేను ఇక్కడ నుంచి సబ్స్ట్రింగ్ జనరేట్ స్టార్ట్ చేస్తాను. ఈ పర్టికులర్ ఫీల్డ్ నుంచి ఇది ఇక్కడ వరకు వెళ్తాను. దీని లెంత్ ఎంత, 3. ఎందుకంటే ఇక్కడ వరకు తీసుకుందంటే 3 క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. 2 రావాలి మనకి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో 3 వస్తుంది, 6 కన్నా పెద్దది కాదు, రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ నాకు 3 సైజ్ సబ్స్ట్రింగ్ వస్తుంది, విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ 6. సో మళ్ళీ వదిలేస్తా. మళ్ళీ ఇక్కడ నుంచి జనరేటర్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వెళ్ళగానే మళ్ళీ నాకు ఇక్కడ ఓన్లీ 2 క్యారెక్టర్స్, 2 లెంత్ వస్తుంది, విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ 6. సో దీన్ని కూడా స్కిప్ చేస్తా. ఇక్కడ జనరేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఇదంతా ఒక వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అవుతుంది, కానీ దీని యొక్క లెంత్ ఎంత, 5. అగైన్ విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ 6. సో దీన్ని కూడా స్కిప్ చేస్తాం. మళ్ళీ ఏ నుంచి జనరేట్ సిస్టమ్ మొదలెడతా. ఏ నుంచి చూసుకుంటే నాకు 4 వస్తుంది ఆన్సర్, విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ 6. సో దీన్ని కూడా వదిలేస్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి సబ్స్ట్రింగ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ జనరేట్ చేస్తే ఏమవుతుంది, 3 వస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ జనరేట్ చేస్తే 2 వస్తుంది, ఇక్కడ జనరేట్ చేస్తే 1 వస్తుంది. సో ఇలా మనం అన్ని సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేసుకుంటూ పోయి ప్రతిసారి మన మ్యాక్స్ లెంత్ కన్నా ఎక్కువ లెంత్ సబ్స్ట్రింగ్ మనకు దొరుకుతుందా లేదా చెక్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద హోల్ సోల్ ఇంట్యూషన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. నేను మీకు అర్థమైంది అనుకుంటే, ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రిఫర్ చేయండి, పక్కా అర్థమైపోద్ది. ఓకే, ఇప్పుడు దీన్ని కోడ్ ఎలా రాస్తావు బ్రో అంటే వెరీ సింపుల్. మనం ఏదైతే మనం మాటల్లో మాట్లాడుకున్నాం దాన్ని మనం పేపర్ మీద పెడదాం. ఫస్ట్ మనం ఏం చేసినాం, మనకు ఒక మ్యాక్స్ లెంత్ వేరియబుల్ కావాలి. అందుకని మనం ఏం చేసినాం, ఇంటూ మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒక వేరియబుల్ని తీసుకుంటాం. ఇది ఏం చేస్తుంది, దిస్ వేరియబుల్ విల్ హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ అండర్ ద గివెన్ కండిషన్స్. ఇప్పుడు ఏం చేస్తాం, ఫర్ int I is equal to 0, I less than s dot length. ఇవి మీరు కండిషన్స్ పర్ఫెక్ట్గా రాసుకోవాలి. ఎప్పుడైనా వీటిని మనం ఎప్పుడు బట్టి కొట్టకూడదు. నేను నా ఇంట్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, నేను కరెక్ట్గా I is equal to 0 దగ్గర నా ఐని పెట్టా. జేని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, ఎక్కడైతే I స్టార్ట్ అవుతుందో జే కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ప్లస్ మనం ప్రతిసారి ఒక కొత్త సబ్స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఒక కొత్త ఎంటీ హ్యాష్ సెట్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా ఒక సెట్ని తీసుకుందాం. C++లో జావాలో ఏదైనా ఇక్కడ సింపుల్గా సెట్ అని రాస్తున్నాం. ఓకే, సెట్ ఇక్కడ దీంట్లో ఏం స్టోర్ చేసుకుంటున్నాం, క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ నేను ఏదో CH అని రాస్తున్నా కానీ ఇట్లా మీరు క్యారెక్టర్స్ అని వ్యాపర్ క్లాస్లో రాసుకోండి. దీనికి ఒక పేరు ఇవ్వాలి. నేను హెచ్ సెట్ అని ఇస్తాను. హెచ్ సెట్ అంటే ఏంటిది, హ్యాష్ సెట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మీరు ఇనిషియలైజ్ చేసుకోండి. ఓకే, ఇనిషియలైజ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ. నేను ఇటరేషన్స్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి, పెద్ద సబ్స్ట్రింగ్కి ఐ నుంచి మొదలెట్టాలి. జే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఐ నుంచి స్టార్ట్ అవ్వాలి. జే ఎక్కడ వరకు వెళ్ళాలి, ఎస్ డాట్ లెంత్ వరకు వెళ్ళాలి. ఎస్ డాట్ లెంత్ వరకు వెళ్ళాలి. నేను ఏం చేస్తున్నా, జే ప్లస్ ప్లస్ చేస్తున్నా. ప్రతిసారి నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా నా దగ్గర ఉన్న పర్టికులర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో నేను ఆ పర్టికులర్ స్ట్రింగ్ నేను చేస్తా, యాడ్ చేస్తాను. దేంట్లోకి యాడ్ చేస్తున్నా, హ్యాష్ సెట్లోకి యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేస్తాం, సింపుల్గా జావాలో అయితే మీరు ఎస్ డాట్ క్యార్ అట్ జే అన్నారు అనుకోండి, అది యాడ్ అయిపోద్ది. C++ తెలిసి ఎస్ ఆఫ్ జే అంటే యాడ్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ నాకు పర్ఫెక్ట్గా తెలుసు. ఎస్ డాట్ క్యారెక్టర్ అట్ జే అంటే హ్యాష్ సెట్లోకి యాడ్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంపేర్ చేస్తాను. ఇఫ్ హెచ్ సెట్ డాట్ సైజ్, ఇఫ్ దీని యొక్క సైజ్ కనుక గ్రేటర్ దాన్ కే ఉంటే బ్రేక్. నేను ఏం చెప్పాను, మనకు ఎప్పుడైతే మన హ్యాష్ సెట్ మన కే కన్నా ఎక్కువ సైజ్కి వెళ్తుందో మనం మ్యాక్స్ అనేది కంప్లీట్ చేయం. సో బ్రేక్. ఇప్పుడు ఏమవుద్ది, ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని క్యాలిక్యులేట్ చేయడం ఆపేసి మళ్ళీ మనం ఐని ప్లస్ ప్లస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది వ్యాలిడ్ హ్యాష్ సెట్ లెంత్ ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం సింపుల్గా మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ లెంత్ కామా j మైనస్ I ప్లస్ 1. సింపుల్. ఇలా ఇది ఇన్నర్ ఫర్ లూప్ యొక్క క్లోజర్, ఇది అవుటర్ ఫర్ లూప్ యొక్క క్లోజర్. రిటర్న్ మ్యాక్స్ లెంత్ కనుక నువ్వు ఇక్కడ నుంచి రాసావా, ఇది ఫంక్షన్ క్లోజర్. దిస్ ఈజ్ ద హోల్ సోల్ కోడ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వెరీ సింపుల్. ఇనిషియల్గా I నుంచి I 0తో స్టార్ట్ అవుతుంది. జే అనే పాయింటర్ ఐ దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి మనకు ఫ్రెష్ హ్యాష్ సెట్ తీసుకున్నాం. బ్రో ఎందుకు నువ్వు ఫ్రెష్ హ్యాష్ సెట్ తీసుకుంటున్నాను కనుక నన్ను అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఇటరేషన్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ నువ్వు చూసుకుంటే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది.
మనం ఏమనుకున్నాం, ఎప్పుడైతే మనకు సి ఎంటర్ అయిందో అప్పుడు అర్థమైపోయింది ఈ పర్టికులర్ హ్యాష్ సెట్ మన కండిషన్లో వ్యాలిడ్ కాదు, సో మనం ఇక్కడ నుంచి ఆన్సర్ని కంప్లీట్ చేయమని. నువ్వు కనుక ఈ హ్యాష్ సెట్ని ఎంటీ చేయకుండా హ్యాష్ సెట్ తీసుకుని ఫర్దర్కి వెళ్ళావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి లైక్ నువ్వు ప్రతిసారి నువ్వు ఇంకా ఎట్లుంటుంది అంటే నువ్వు ఈ కండిషన్ ప్రతిసారి నీకు ఫెయిల్ అయిపోద్ది. అంటే నేను సింపుల్గా చెప్తాను నీకు, నువ్వు i ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ చేసినప్పుడు ఈ హ్యాష్ సెట్ యొక్క లెంత్ 3 అయిపోయింది అవునా, ఈ హ్యాష్ సెట్ యొక్క లెంత్ 3 ఉంది. మళ్ళీ నువ్వు i ఈజ్ ఈక్వల్ టు 1 చేసినప్పుడు కూడా హ్యాష్ సెట్ లెంత్ 3 ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, నువ్వు ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్స్ ఈ ఏ నుంచి ఏదైతే నీకు లెంత్ వస్తుందో ఈ 5 అనే లెంత్ అది కూడా రాదు నీకు. నువ్వు సింపుల్గా ఈ i ఇక్కడే ఉంటుంది, j ఇక్కడే ఉంటుంది, ఈ హ్యాష్ సెట్ యొక్క లెంత్ గ్రేటర్ దాన్ కే వస్తూనే ఉంటుంది, ఎందుకంటే నువ్వు హ్యాష్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ తీసేయట్లేదు, సో హ్యాష్ సెట్ లెంత్ అంతే ఉంటుంది. సో ప్రతిసారి కండిషన్ ట్రూగానే ఉంటుంది. సో i ఈజ్ ఈక్వల్ టు 1కి, i ఈజ్ ఈక్వల్ టు 2కి, i ఈజ్ ఈక్వల్ టు 3కి అన్నిటికీ ఈ కండిషన్ ఇలానే ఉంటుంది. సో అందుకనే ప్రతిసారి నువ్వు ఒక కొత్త సెట్ని తీసుకోలేదా ప్రతిసారి నువ్వు ఇంకా సబ్స్ట్రింగ్స్ నువ్వు ఏమవుతుంది అంటే నువ్వు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ నువ్వు ఫేస్ చేస్తే లాగ్ చేయి, నువ్వు ఏమేమి సబ్స్ట్రింగ్స్ ప్రింట్ చేస్తున్నావు, అప్పుడు నీకు ఏం తెలుస్తుంది అంటే నీకు ఓన్లీ ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ వరకు మాత్రమే కన్సిడరేషన్, ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ వరకు నువ్వు ప్రింట్ చేయగలుగుతావు. దాంతో నీకు సింపుల్గా ఏ నీకు ఈ సబ్స్ట్రింగ్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు జర్నీని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, j ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి స్టార్ట్ అవుతుంది, బాగానే ఉంది. కానీ ఇక్కడికి రాగా నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ దాన్ని యాడ్ చేస్తే సెట్ యొక్క లెంత్ పెరగకపోతే కానీ ఇది ఏమవుతుంది, ఇది ప్రతిసారి ట్రూ అవుతుంది, ఎందుకంటే ఎటువంటి ఎలిమెంట్స్ తీసేట్లేదు కూడా ప్రతిసారి ట్రూ అవుతుంది, ప్రతిసారి బ్రేక్ అయిపోద్ది. సో అలా నువ్వు ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు రాంగ్గా నీకు మొత్తం కోడ్ కరెక్ట్ అనిపిస్తుంది కానీ స్టిల్ నిజం ఇష్యూ. సో అందుకనే ఈ లైన్ని పైన రాయటంలో ఈ లైన్ ఇక్కడ రాయటంలో ఇంత తేడా ఉందన్నమాట. సో ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం చూసుకోవాలి. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి, మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు తెలుస్తాయి. సో ఇలాంటి మీద కాన్సెప్ట్ అనేది ట్రై, దిస్ ఇస్ నథింగ్ బట్ కాన్సెప్ట్, అంతే, ఇంత మించి ఏముంటుంది కాన్సెప్ట్ అంటే. ఓకే కాబట్టి ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక అవుటర్ లూప్ తీసుకుంటే అవుటర్ లూప్ ఇస్ రన్నింగ్ ఫర్ n ఎలిమెంట్స్, సో బిగ్ ఆఫ్ n. ఇన్నర్ లూప్ తీసుకుంటే ఇది కూడా అప్రాక్సిమేట్లీ n ఎలిమెంట్స్ నడుస్తుంది, బిగ్ ఆఫ్ n. బట్ ఇప్పుడు ఇది బిగ్ ఆఫ్ ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉందంటే ఫర్ లోపల ఇంకో ఫర్ ఉందని అర్థం ప్రతిసారి బిగ్ ఆఫ్ n² అని కాదమ్మా. ఇట్ డిపెండ్స్ ఈ అవుటర్ ఫర్ లూప్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ మీద డిపెండ్ అవుతుందా అవ్వట్లేదా, అది మనం చూడాలి. ఇప్పుడు అది ఎలా చూడొచ్చు అది చెప్తాను నేను ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ కొంచెం స్పేస్ని క్లియర్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి i ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు j వాల్యూ 0 నుంచి n వరకు వెళ్తుంది అవునా, i ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు j వాల్యూ 1 నుంచి n వరకు వెళ్తుంది, i ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు j వాల్యూ 2 నుంచి n వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఏమైంది, j ఈస్ కంప్లీట్లీ రన్నింగ్ n టైమ్స్, ఇక్కడ n-2, ఇక్కడ n-1, ఇక్కడ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని ఈ అవుటర్ లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతే ఇన్నర్ లూప్ n టైమ్స్, అవుటర్ లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతే ఇన్నర్ లూప్ n టైమ్స్. అందుకనే అవుటర్ లూప్ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దానికోసం ఇన్నర్ లూప్ కూడా n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విల్ బికమ్ big O of n². ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనం ఏం తీసుకుంటున్నాం, ఎక్స్ట్రాగా ఒక హ్యాష్ సెట్ని తీసుకుంటున్నాం కదా అని కళ్ళు మూసుకుని మనం బిగ్ ఆఫ్ n రాసేయకూడదు నాన్న. నువ్వు ఇప్పుడు చూడాలి, నువ్వు హ్యాష్ సెట్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకుంటున్నావు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు k ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటావు అంతే. k+1 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటే ఎట్ మ్యాక్స్ అంతే. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఈ హ్యాష్ సెట్లో k+1 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ అవుతాయి, ఎందుకంటే దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ విల్ బ్రేక్ ద హ్యాష్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ k ఈక్వల్ టు n అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమొస్తో చెప్పలేం కానీ బిగ్ ఆఫ్ k స్పేస్ కాంప్లెక్సిటీ మనం వాడుకుంటాం, ఎందుకంటే వీఆర్ ఓన్లీ కన్సిడరింగ్ k ఎలిమెంట్స్. ఎప్పుడైతే k ఎలిమెంట్స్ ఉంటాయో k+1 ఎలిమెంట్ వచ్చేస్తుందో మనం ఆ హ్యాష్ సెట్ని మళ్ళీ క్లియర్ చేస్తున్నాం. అందుకని బిగ్ ఆఫ్ k+1 రాయొచ్చు. బట్ +1కి ఎటువంటి ప్రాముఖ్యత మనం స్పేస్ కాంప్లెక్సిటీలో ఇవ్వం కాబట్టి, కాంప్లెక్సిటీలో ఇవ్వం కాబట్టి big of k will be the space complexity to solve this particular problem. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంటర్వ్యూర్ ఏమంటే ఓకే స్పేస్ కాంప్లెక్సిటీ పర్లేదు కానీ టైం కాంప్లెక్సిటీ మరీ ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించవరు అంటాడు. అప్పుడు మన ఆప్టిమల్ అప్రోచ్ వైపు ఇప్పుడు మన బెటర్ అప్రోచ్ వైపు అడుగులేయడం మొదలెడతాం. ఓకే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఆలోచించాలి మనం ఏం బెటర్ చేయొచ్చు. నా స్పేస్ కాంప్లెక్సిటీ నేను నా టైం కాంప్లెక్సిటీ నేను తగ్గించవచ్చు. ఓకే నేను మీకు చెప్పా, మీరు కనుక నా పర్టికులర్ స్లైడింగ్ విండో సిరీస్ని కనుక ఫాలో అవుతే మీకు ఏం చెప్పా, ఎక్కడైనా మీకు substring longest substring with a condition ఇస్తే మనం ఏం చేయాలి, స్లైడింగ్ విండో ఆలోచించాలి. స్లైడింగ్ విండో అప్లై చేయవచ్చా లేదని మనం ఆలోచించాలి. ఇక్కడ సబ్స్ట్రింగ్ విత్ అట్మోస్ట్ k అంటే ఇక్కడ సబ్స్ట్రింగ్లో ఆన్సర్ కావాలి విత్ ఎ కండిషన్. అప్పుడు మనం స్లైడింగ్ విండో వైపు మన అడుగుల్ని వేస్తూ వెళ్తే మన టైం కాంప్లెక్సిటీ తగ్గించడానికి ఒక మంచి హోప్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇంట్యూషన్ వైపు వెళ్దాం. ఇప్పుడు నేను ఎలా గుర్తుపట్టేది స్లైడింగ్ విండో అప్లై చేయవచ్చు అనేది సింపుల్. సబ్స్ట్రింగ్ విత్ k, సబ్స్ట్రింగ్ ప్లస్ k పెడితే నాకు ఎక్కడ ఆన్సర్ వచ్చేలాగా అనిపిస్తుంది. సో నేను సబ్స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ జనరల్గా మనం స్లైడింగ్ విండో అప్రోచ్ని వాడవచ్చు.
ప్లస్ మనం ఏం చేస్తున్నాం, ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం, మనం ప్రతిసారి మనకి ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ రాగానే మనం ఏం చేస్తున్నాం, ఈ పర్టికులర్ లూప్ని ఆపేసి, అంటే ఈ పర్టికులర్ ఇందాక మనం ఏ దగ్గర సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసినాం, మళ్ళీ ఇక్కడ రాస్తా ఏఏబిఏబిఏసి ఇది అనుకోండి. మనకి ఈ పర్టికులర్ ఇదంతా వ్యాలిడ్. ఎప్పుడైతే మనం సీని యాడ్ చేసామో ఏం చేసాము, ఓకే నా సబ్స్ట్రింగ్ లెంత్ తప్పు అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ సబ్స్ట్రింగ్ జనరేట్ చేస్తున్నాను. అలా కాకుండా ఈ ఏస్ని తీసేస్తే నేను నాకు ఏదైతే అడ్డుగా వస్తుందో ఆ వాళ్ళని తీసేసేటట్టు, అంటే అలా ఉంటుంది అనమాట కొంచెం లాజిక్. బట్ మీకు అదంతా అర్థమైపోతుంది, మీకే అర్థమైపోతుంది, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. బట్ ఎప్పుడైనా మీకు సబ్స్ట్రింగ్ ప్లస్ కే అన్న కాన్స్టెంట్స్లో కానీ ఒక కండిషనల్ బేసిస్ కనుక ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీరు స్లైడింగ్ విండో వైపు అడుగులేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు లెట్స్ ఇంప్లిమెంట్ ద ఇంట్యూషన్. సేమ్ ఇందాక మనం హ్యాష్ సెట్ తీసుకున్నాం, ఇక్కడ మనం హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. హ్యాష్ మ్యాప్ ఎందుకు అది కూడా చెప్తే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్యారెక్టర్ తీసుకుంటాం, క్యారెక్టర్ తాలూకు ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం, క్యారెక్టర్ తాలూకు ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మనం మ్యాథ్స్ లేదా ఒక వేరియబుల్ని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు స్లైడింగ్ విండో ఏం చేస్తాం, మనం ఒక విండోని క్రియేట్ చేస్తుంటాం, ఒక విండో బేసిస్ మీద మనం వెళ్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అప్రోచ్ వచ్చేసి ఎక్స్పాండ్ అండ్ ష్రింక్. దీన్ని స్లైడింగ్ విండోలో ఎక్స్పాండ్ ఇంకా ష్రింక్ అప్రోచ్ అంటారు అనమాట. ఓకే, ఈ వీడియోని జాగ్రత్తగా వినండి, ఫర్దర్గా మీరు స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ ఇంటేషన్. నేను ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 2 పాయింటర్స్ తీసుకుంటాను, లెఫ్ట్ పాయింటర్, రైట్ పాయింటర్. ఓకే, సింపుల్. నేను ఏం చేస్తాను అంటే ఈ పర్టికులర్ రైట్ పాయింటర్ తోటి ఈ పర్టికులర్ స్ట్రింగ్ మొత్తాన్ని ఇటరేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆర్లో ఏముంది, ఏ ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే ఏ అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తాను, దాని యొక్క ఫ్రీక్వెన్సీ 1 చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఎటువంటి ఎలిమెంట్స్ హ్యాష్ మ్యాప్లో లేవు కాబట్టి ఫ్రీక్వెన్సీ అంతా ఏని యాడ్ చేస్తాం. పర్ఫెక్ట్. ఇప్పుడు కంపేర్ చేస్తా, ఈ పర్టికులర్ హ్యాష్ సైజ్ యొక్క, ఈ పర్టికులర్ హ్యాష్ మ్యాప్ యొక్క లెంత్ నా విండో కన్నా తక్కువ జరుగుతుంది. మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని డిస్టెంట్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, 2. మన హ్యాష్ మ్యాప్ ఏం చేస్తుంది, మనకి ఇక్కడ అన్ని యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం ఫ్రీక్వెన్సీ వైజ్ వెళ్తున్నాం కాబట్టి అది అన్ని యూనిక్ ఎలిమెంట్స్ మన కోసం స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మన దగ్గర 1 ఉంది. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూవే కదా, ట్రూవే. సో మనం ఈ పర్టికులర్ విండోని లేదా ఈ పర్టికులర్ ఎలిమెంట్ని మన పర్టికులర్ ఆన్సర్ కన్సిడర్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తా, రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఎంత అవుతుంది, 0 మైనస్ 0 ప్లస్ 1 మన మ్యాథ్స్ ఎంత 0. సో దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తాను, 1 చేస్తాను. పర్ఫెక్ట్. నేను రైట్ పాయింటర్ మళ్ళీ ఒక స్టెప్ ముందుకు మూవ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాం, మనం ఏ దగ్గరికే వచ్చాం. మళ్ళీ ఏం చేస్తాను, ఏ యొక్క ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ ఇన్సర్ట్ ఇంటూ హ్యాష్ మ్యాప్, ఇప్పుడు మళ్ళీ సైజ్ కంప్యూట్ చేస్తాం. సైజ్ ఎంత వచ్చింది, మళ్ళీ 1 వచ్చింది. 1 వస్తే అగైన్ ఇట్స్ అంటారు వ్యాలిడ్ విండో. సో మళ్ళీ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 1 మైనస్ 0 లెఫ్ట్ 0 దగ్గర ఉంది కాబట్టి 0 ప్లస్ 1 2 అవుద్ది. ఈ పర్టికులర్ మ్యాథ్స్ దాన్ని వేరియబుల్ని 2తో అప్డేట్ చేసుకుంటా. ఏం చేస్తాను, మళ్ళీ నేను ఈ రైట్ పాయింటర్ ముందుకు తీసుకెళ్తా. ఇప్పుడు ఏమైంది, బి వచ్చింది, నేను బి యాడ్ చేసుకుంటాను. బి ఎలిమెంట్స్ లేవు కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ 1 ఉంటుంది ప్రస్తుతానికి. పర్ఫెక్ట్. మళ్ళీ ఇది వ్యాలిడ్ విండోలో ఉందా లేదా, వ్యాలిడ్ సైజ్ ఉందా లేదా, హ్యాష్ మ్యాప్ వ్యాలిడ్ సైజ్ ఉంది. సో మళ్ళీ ఈ ఆన్సర్ని కంప్యూట్ చేసుకుంటాం. సో 2 మైనస్ 0 ప్లస్ 1 ఎంత, 3. పర్ఫెక్ట్. మళ్ళీ ఈ రైట్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తాను. ఈ రైట్ పాయింటర్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏని యాడ్ చేస్తాను. ఏముంది, ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని యొక్క ఫ్రీక్వెన్సీని అప్డేటేషన్ ఏం చేస్తాను, ఇప్పుడు 3 చేస్తాను. పర్ఫెక్ట్. మళ్ళీ దీని సైజ్ కంప్యూట్ వస్తుంది. సైజ్ కంప్యూట్ నాకు ఎంత వస్తుంది, 2 మాత్రమే వస్తుంది. సో మళ్ళీ 2 ఇస్ వ్యాలిడ్ విండో కాబట్టి నేను మళ్ళీ నా మ్యాథ్స్ లెంత్ అప్డేట్ చేసుకుంటాను. నా మ్యాథ్స్ లెంత్ ఎంత అవుతుంది, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు 3 మైనస్ 0 ప్లస్ 1 4. పర్ఫెక్ట్. నేను మళ్ళీ ఏం చేస్తాను, ఏ అనే పాయింటర్ ముందుకు మూవ్ చేస్తాను. ఏ అనే పాయింటర్ ముందుకు వెళ్తే ఏమైంది, రైట్ అనే పాయింటర్ ముందుకెళ్తే ఏమైంది, బి వస్తుంది. బి ఆల్రెడీ ఉంది కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. ఏమైనా ఎలిమెంట్స్ సైజ్ హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ పెరగట్లేదు అంటే ఇట్స్ అ వ్యాలిడ్ విండో అని అర్థం. మీరు కనుక ఈ పర్టికులర్ లెఫ్ట్ నుంచి రైట్ వైపు తీసుకుంటే ఇట్ ఇస్ అ వ్యాలిడ్ విండో అని అర్థం. ఇది వ్యాలిడ్ కాదు మనకు చెప్పేది ఎవరు, హ్యాష్ మ్యాప్ చెప్పుద్ది. దాట్స్ సింపుల్. ఓకే, ఇది తీసేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, 4 మైనస్ 0 ప్లస్ 1 5. సో మన హ్యాష్ మ్యాథ్స్ లెంత్ ఎంత అవుతుంది, ఇప్పుడు 5 అవుతుంది. పర్ఫెక్ట్. నేను మళ్ళీ ఏం చేసా, నా రైట్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తాను. రైట్ పాయింటర్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. మళ్ళీ బీని యాడ్ చేద్దాం అనుకుంటా. బీ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసుకుంటా. మళ్ళీ నా హ్యాష్ మ్యాప్ పర్ఫెక్ట్ లెంత్లో ఉంది. సో మళ్ళీ నా మ్యాథ్స్ లెంత్ అప్డేట్ చేసుకుంటా. ప్లస్ 1 6 ప్లస్ 1 చేయట్లేదు, నేను ఏం చేస్తున్నా 5 మైనస్ 0 ప్లస్ 1 రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఫార్మ్లో వాడితే నాకు ఒక పర్టికులర్ సబ్స్ట్రింగ్ యొక్క లెంత్ బయటకు వస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను రైట్ పాయింటర్ ముందుకు తీసుకెళ్ళా. ఇప్పుడు ఏమైంది, సి వచ్చింది, నాకు సి వచ్చింది. నేను చేస్తే సీని యాడ్ చేస్తాను. సీకి ఎటువంటి ముందు ఎలిమెంట్స్లో కూడా దీని ఫ్రీక్వెన్సీ 1. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ వస్తుంది. లెంత్ ఎంత వచ్చింది, నాకు 3 వచ్చింది. కానీ మనకి అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం లెంత్ ఎంత ఉండొచ్చు అని చెప్పింది. మనం k = 2 తీసుకుంటారు కాబట్టి మన లెంత్ ఎంత ఉండొచ్చు, 2 మాత్రమే ఉండొచ్చు. ఇక్కడ ఏమైంది, 3 అయింది. అప్పుడు ఏం చేయాలి అంటే మనము మన లెఫ్ట్ పాయింటర్కి ఒక బాధ్యత అప్పగించాలి. హే లెఫ్ట్, నా విండో ఎట్ మ్యాక్స్ కే ఉండాలి. నా హ్యాష్ మ్యాప్ యొక్క లెంత్ ఎప్పుడైనా 2 ఉండాలి, కే ఉండాలి, k = 2 ఉండాలి. కానీ ఇప్పుడు 3 ఉంది. నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూస్ తీసుకుంటూ రాగలవా అని లెఫ్ట్ పాయింటర్కి చెప్తాను నేను. లెఫ్ట్ పాయింటర్ ఏం చేస్తుంది, ఓకే బాస్ అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ఏ అనే ఎలిమెంట్ యొక్క వాల్యూ తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ఏ అనే ఎలిమెంట్స్ అన్నీ మన హ్యాష్ మ్యాప్లో 3 ఉన్నాయి.
దీన్ని అది 2 చేస్తుంది. 2 చేసి మన లెఫ్ట్ పాయింటర్ ఒక స్టెప్ ముందుకెళ్తుంది. ముందుకెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ లెంత్ కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ లెంత్ కంప్లీట్ చేస్తుంది. నా హ్యాష్ మ్యాప్ యొక్క లెంత్ మళ్ళీ 2కి వచ్చిందా, రాలేదు, ఇంకా 3 ఉంది. సో మళ్ళీ లెఫ్ట్ పాయింటర్ మళ్ళీ అదే పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర ఉందో ఆ పర్టికులర్ ఎలిమెంట్ని హ్యాష్ మ్యాప్ నుంచి తీసేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ ఎలిమెంట్ని మళ్ళీ తీసేసి మనం ఇప్పుడు ఈ ఏ యొక్క ఇండెక్స్ని 1 చేస్తున్నాం. మళ్ళీ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇది ముందుకు వెళ్ళిపోతుంది. ఇది తీసేసింది కాబట్టి ఇది ముందుకు వచ్చేస్తుంది. మళ్ళీ చెక్ చేస్తుంది, నా పర్టికులర్ హ్యాష్ మ్యాప్ యొక్క లెంత్ వ్యాలిడ్ అయిందా, అవ్వలేదు. సో ఇది ఏం చేస్తుంది, ఓకే ఇంకా వ్యాలిడ్ అవ్వలేదు అని ఇది తీసేస్తుంది ఇక్కడ నుంచి. ఓకే వ్యాలిడ్ అవ్వలేదు అని ఏం చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది ఒక విండో. ఈ విండో వ్యాలిడా, ఈ విండో వ్యాలిడ్ లేదు కాబట్టి ఈ హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ 3 వస్తుంది. ఈ విండో వ్యాలిడ్ అయితే ఈ హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ కూడా వ్యాలిడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, వెళ్ళి మళ్ళీ ఓకే ఇంకా నువ్వు తగ్గలేదా అని ఇప్పుడు అది బీని పాయింట్ చేస్తుంది కాబట్టి బీ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిస్తుంది. బీ యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు 2 చేస్తుంది. మళ్ళీ ఒక స్టెప్ ముందుకెళ్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ అడుగుద్ది, మళ్ళీ చెక్ చేయమంటుంది హ్యాష్ మ్యాప్ కరెక్ట్ సైజ్కి వచ్చిందా, రాలేదు, సరే రామ్ మళ్ళీ ఇప్పుడు ఏని పాయింట్ చేస్తుంది కాబట్టి ఏ యొక్క ఫ్రీక్వెన్సీ 0 అవుతుంది. ఎప్పుడైతే ఏ యొక్క ఫ్రీక్వెన్సీ 0 అయిందని అర్థం ఏంటిది, ఏ ఇంకెటువంటి ఎలిమెంట్స్ లేవు అని అర్థం. సో మనం పద్ధతిగా దీన్ని తీసేస్తాం. మన హ్యాష్ మ్యాప్ నుంచి తీసేసి మన పర్టికులర్ లెఫ్ట్ పాయింటర్ ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ చూస్తాం నా పర్టికులర్ హ్యాష్ మ్యాప్ వ్యాలిడ్ విండోకి వచ్చేసిందా, వ్యాలిడ్ సైజ్ క్యారీ చేస్తుందా, ఎగ్జాక్ట్గా 2, ఇట్ ఇస్ అ వ్యాలిడ్ సైజ్. మన లెఫ్ట్ నుంచి రైట్ పాయింటర్ కనుక డిస్టెన్స్ చూసుకుంటే కరెక్ట్గా బీబీసీ ఎగ్జాక్ట్గా 2 డిస్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, K డిస్టెంట్ ఎలిమెంట్స్, ఎందుకంటే ఈక్వల్ 2 కూడా 2 డిస్టెంట్ ఎలిమెంట్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏమర్థమైంది, ఓకే నా హ్యాష్ మ్యాప్ వ్యాలిడ్గా ఉంది. సో దిస్ ఈస్ మై వ్యాలిడ్ ఆన్సర్, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై వ్యాలిడ్ ఆన్సర్స్. సో నేను ఏం చేస్తా, 6 - 4 + 1 ఎంత అయింది, 3 అయింది. మన దగ్గర ఎంత 6 ఉంది, అప్డేట్ చేస్తామో చేయం. పర్ఫెక్ట్. మళ్ళీ ఏం చేస్తాను, నేను నా ఒక రైట్ పాయింటర్ ముందుకు తీసుకెళ్తాను. నేను రైట్ పాయింటర్ ముందు తీసుకెళ్తే ఏమైతే మళ్ళీ ఏ వచ్చింది, అది రైట్ పాయింటర్ కళ్ళు మూసుకొని యాడ్ చేస్తుంది. ఎందుకంటే రైట్ పాయింటర్ చిన్న పిల్లడు, లెఫ్ట్ పాయింటర్ రైట్ సన్ లాగా, ఎల్ డాడీ లాగా, రైట్ తప్పులు చేస్తుంటాడు, డాడ సరిదిద్దుతుంటాడు. దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్ ద హోల్ సోల్ స్లైడింగ్ విండో లాజిక్. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, విండో సైజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. విండో సైజ్ మళ్ళీ ఎంత అయింది, 3 అయింది. 3 అయ్యాక ఏం చెప్తుంది, రైట్ పాయింటర్ మళ్ళీ లెఫ్ట్ బ్రో మళ్ళీ మిస్టేక్ చేస్తారు, కొంచెం సరిదిద్దాం అంటుంది. లెఫ్ట్ ఎవరిని పాయింట్ చేస్తుంది, బీని పాయింట్ చేస్తుంది. లెఫ్ట్ బీని పాయింట్ చేస్తుంది కాబట్టి అది పద్ధతిగా బీలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో ఒక ఎలిమెంట్ తగ్గించేసుకొని దాని యొక్క పర్టికులర్ ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ లెంత్ కంప్లీట్ చేస్తుంది. హ్యాష్ మ్యాప్ యొక్క లెంత్ ఎంత ఉంది, 3. హ్యాష్ మ్యాప్ యొక్క లెంత్ 3 ఉందంటే కరెక్ట్గా మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్గా 3 డిస్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయని అర్థం. ఇక్కడ కరెక్ట్గా డిస్టెంట్, ఓకే మళ్ళీ 3 ఉంది. సో దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ విండో. మళ్ళీ ఏం చేస్తుంది, హ్యాష్ మ్యాప్ ఫస్ట్ ఈ పర్టికులర్ బీని తీసేస్తుంది. ఫస్ట్ అది బీ తీసేసినప్పుడు బీ వాల్యూ 0 అయిపోతుంది. 0 అయినప్పుడు 0 ఎలిమెంట్స్ హ్యాష్ మ్యాప్లో ఎంట్రీ వస్తుంది కాబట్టి మనం హ్యాష్ మ్యాప్ నుంచి బీ తీసేస్తాం. మళ్ళీ L++ కూడా అడుగు ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే అది ముందుకు వెళ్తుందో ఇట్లా మళ్ళీ చూస్తాం. మళ్ళీ ఇప్పుడు నా విండో వ్యాలిడ్ ఉందా లేదా, విండో వ్యాలిడ్ ఉంది, నా హ్యాష్ మ్యాప్లో ఎగ్జాక్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో పర్ఫెక్ట్, దిస్ ఇస్ ద వ్యాలిడ్ విండో అని మనకు అర్థమైపోద్ది. రైట్, మళ్ళీ ఇక్కడికి ఏం చేస్తాం, 7 - 6 + 1 2. మనకి 7 - 6 + 1 చేసి ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో మన మన పర్టికులర్ లెంత్ 2, మన దగ్గర ఆల్రెడీ 6 ఉంది. సో దిస్ నాట్ అ మాక్సిమం వ్యాలిడ్ ఆన్సర్. సో ఇట్స్ అ వ్యాలిడ్ ఆన్సర్ బట్ ఇట్స్ నాట్ అ మాక్సిమం లెంత్. సో దీన్ని మనం కన్సిడర్ చేయము. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ రైట్ పని అంతే, రైట్ ప్లస్. ఇప్పుడు ఏమైంది 2. ఇప్పుడు మన దగ్గర 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2. ఇప్పుడు మళ్ళీ కంపారిజన్, లెంత్ కరెక్ట్ ఉందా, ఉంది. 8 - 6 + 1 ఎంత 3. మ్యాక్స్ ఎందుకన్నా ఎక్కువ కాదు. సో ఒమిట్, కన్సిడర్ చేయం. మళ్ళీ మన పర్టికులర్ థింగ్ని ముందు తీసుకెళ్తాం. రైట్ ఏం చేస్తాం, సి దగ్గర ఉంది. సో సి ఆల్రెడీ ఉంది కూడా దాని యొక్క ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తుంది. సి ఇప్పుడు 2 ఉన్నాయి. పర్ఫెక్ట్. మన హ్యాష్ మ్యాప్ యొక్క లెంత్ ఎంత, 9 - 6 + 1. మళ్ళీ మనం యాక్సెస్ కూడా పెద్దది కాదు. సో 5. మళ్ళీ రైట్ పాయింటర్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ సీనే ఫేస్ అవుతుంది. మళ్ళీ సి యొక్క ఇండెక్స్ ఇక్కడ యాడ్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, కంప్యూట్ అవుతుంది. ఇది వ్యాలిడ్ విండోనే కాదు, ఇట్స్ అ వ్యాలిడ్ హ్యాష్ మ్యాప్కు ఎగ్జాక్ట్గా 2 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ వ్యాలిడ్. 10 - 6 4 + 1 5. మ్యాథ్స్ కన్నా ఎక్కువ కాదు. మళ్ళీ రేట్ ఎప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళిపోతుందో మనకు అర్థమైపోతుంది మనం ఈ పర్టికులర్ స్ట్రింగ్ మొత్తాన్ని కంప్యూట్ చేస్తాం, సో అవసరం లేదు అని. ఇప్పుడు మన మ్యాథ్స్ లెంత్లో ఎంతైతే వాల్యూ స్టోర్ అయి ఉందో ఆ పర్టికులర్ మ్యాథ్స్ మనం రిటర్న్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇంట్యూషన్, దిస్ ఇస్ హౌ యూ కెన్ సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ విత్ సింగిల్ ఇటరేషన్. ఒక్క పర్టికులర్ ఇటరేషన్లో నేను ఇక్కడ ప్రతి ఒక్క ఇండెక్స్ నుంచి సబ్స్ట్రింగ్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ఒక సింగిల్ ఇటరేషన్లో ఆన్సర్ని లేపేస్తారు. దిస్ ఇస్ హౌ ద కాన్సెప్ట్ ఆఫ్ స్లైడింగ్ ప్యాటర్న్ వర్క్స్, స్లైడింగ్ విండో వర్క్స్. ఇక్కడ దీన్ని మనం ఎక్స్పాండింగ్ స్ట్రింగ్ కాన్సెప్ట్లో వాడతాం. ఎక్స్పాండ్ ఎప్పుడు చేస్తాం, మన కండిషన్ని దాటేంత వరకు. మన దగ్గర మనం ఎప్పుడో స్ట్రింగ్ చేసాం. కే ఈజ్ లెస్, మన విండో సైజ్, మన హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ వచ్చేసి <= కే. కే ఇక్కడ 2 కూడా <= ఉన్నంత వరకు ఎక్స్పాండ్ చేసాం. ఎప్పుడైతే గ్రేటర్ కే అయిందో స్ట్రింగ్ చేయడం స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్ అ స్లైడింగ్ విండో లాజిక్. ఇప్పుడు దీన్ని మనం కోడ్ రాద్దాం. ఓకే, వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్.
ఫస్ట్ మనము ఇక్కడ ఇంట్ మ్యాక్స్ లెంత్ ఒక వేరియబుల్ని తీసుకోవాలి పద్ధతిగా. మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒక వేరియబుల్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి మనము, సారీ, ఇంట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంట్ లెఫ్ట్ ఈక్వల్ టు 0 2 పాయింటర్స్ని తీసుకోండి. వైల్ రైట్ ఈజ్ లెస్ దాన్ ఎస్ డాట్ లెంత్, మనం ఎస్ డాట్ లెంత్ ఉండేంత వరకు మన ఫస్ట్ ఇక్కడ ఇంకొక హ్యాష్ మ్యాప్ కూడా తీసుకోవాలి మనం. హ్యాష్ మ్యాప్ జావాలో హ్యాష్ మ్యాప్ మిగతా లాంగ్వేజ్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ నేను హెచ్ మ్యాప్ అనుకుంటా. ఓకే, హెచ్ మ్యాప్ అనుకుంటా. నా రెస్పాన్సిబిలిటీ ఏంటిది, నా హెచ్ మ్యాప్ అనే పర్టికులర్ దాంట్లో ఈ ఎలిమెంట్ని యాడ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఎస్ డాట్ క్యారెక్టర్ యాడ్, ఏ ఎలిమెంట్ యాడ్ చేయాలి, రైట్ ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, నేను మళ్ళీ hmap డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్, మనం యాడ్ చేయడానికి ఇది ఒక షార్ట్ కట్ అనమాట. గెట్ ఆర్ డిఫాల్ట్ చేసి ఏం చేస్తాం మనం, గెట్ ఆర్ డిఫాల్ట్ ఎస్ డాట్ క్యారెక్టర్ యాట్ రైట్. ఈ క్యారెక్టర్ ఉంటే దాని యొక్క వాల్యూ ఎంత ఉందో అది ఇవ్వు, లేకపోతే 0 ఇచ్చిన తర్వాత దానికి +1. ఆ పర్టికులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా హ్యాష్ మ్యాప్లు ఏముండవు. సో ఏ అనే పర్టికులర్ కీకి ఈ హ్యాష్ మ్యాప్లో ఎటువంటి వాల్యూస్ ఉండనప్పుడు గెట్ ఆర్ డిఫాల్ట్. గెట్ అంటే ఈ పర్టికులర్ హ్యాష్ మ్యాప్లో ఉంటే దాని వాల్యూ ఇవ్వు నాకు, లేకపోతే డిఫాల్ట్గా 0 తీసుకో. 0 రిటర్న్ చేసి దానికి +1. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 2 ఉందనుకో, 2 + 1, దీంట్లో ఏమీ లేదనుకో 0 + 1, అలా వర్క్ అవుతుంది. గెట్ ఆర్ డిఫాల్ట్ తెలియని వాళ్ళకి చెప్తా, C++ ఒకసారి మీరు కోడ్ రిఫర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, నా ప్రియారిటీ ఏంటిది, ఎప్పుడైతే నా పర్టికులర్ విండో నా పర్టికులర్ హ్యాష్ మ్యాప్లో k వస్తాయో అప్పుడు నేను మళ్ళీ దాన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k చేసేంత వరకు ఎలిమెంట్స్ తీసేస్తూ ఉంటాను. దాన్ని ఎలా రాస్తే ఇప్పుడు నేను సింపుల్ వైల్ hmap dot size ఈజ్ గ్రేటర్ దాన్ k. నేను ఏం చేస్తాను, మళ్ళీ సైజ్ తగ్గిస్తా, ఆ ఎలిమెంట్ యొక్క సైజ్ తగ్గిస్తా. ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్ యొక్క సైజ్ తగ్గిస్తున్నాం, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ ఎలిమెంట్. నేను ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి ఎలిమెంట్స్ తీసుకుంటూ వచ్చా, రైట్ నుంచి ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటాను. సో లెఫ్ట్ ఎలిమెంట్, ఇక్కడ మీరు మిస్టేక్ చేయకూడదు, లెఫ్ట్ ఎలిమెంట్. ఇక్కడ ఏం చేస్తాను, సింపుల్ ఎస్ డాట్ క్యారెక్టర్ యాట్ లెఫ్ట్ కామా, ఇక్కడ ఏం చేస్తా, సింపుల్ గెట్ చేస్తా. గెట్ ఆర్ డిఫాల్ట్ అవసరం ఇప్పుడు గెట్, ఎందుకంటే ఆల్రెడీ ఎలిమెంట్ ఉంటుంది మనకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేస్తాం కాబట్టి. hmap డాట్ గెట్ ఎల్, ఎంతైతే వాల్యూ వస్తుందో దానికి -1, దానికి -1 చేస్తా. అప్పుడు ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో హ్యాష్ మ్యాప్లో, మనం -1 చేస్తే ఏమవుద్ది, 2 అయిపోద్ది అనమాట. ఏ 2 అయిపోద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తాం, మనం ఏమనుకున్నాం, ఎప్పుడైతే ఇది 0 అవుతుందో, ఈ ఏ పర్టికులర్ ఎలిమెంట్కి ఎప్పుడైతే 0 ఫ్రీక్వెన్సీ వస్తుందో దాన్ని తీసేయాలి. సో సింపుల్, మళ్ళీ hmap డాట్ గెట్ ఎల్ అని రాయకూడదు, ఇక్కడ మీరు ఎస్ డాట్ క్యారెక్టర్ ఎట్ ఎల్ అని రాయాలి. మళ్ళీ అది నేను ఇక్కడ రాయలేదు, ఎస్ డాట్ క్యారెక్టర్, ఎందుకంటే మనం క్యారెక్టర్స్ స్టోర్ చేసుకుని క్యారెక్టర్ ఎట్ ఎల్. ఇప్పుడు దీని వాల్యూ కనుక ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి పద్ధతిగా, hmap డాట్ రిమూవ్. ఎప్పుడైతే దాని యొక్క ఫ్రీక్వెన్సీ 0 అయిపోతుందో అప్పుడు ఏం చేయాలి మనం, ఎస్ డాట్ క్యారెక్టర్ ఎట్ ఎల్. నువ్వు చూసుకుంటే ఇక్కడ మొత్తం లెఫ్ట్ పాయింటర్తోనే నడిపిస్తున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా మనం ప్రతిసారి లెఫ్ట్ ++ చేయాలి, ఎందుకంటే మనం ప్రతిసారి ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు బై మిస్టేక్ లెఫ్ట్ ++ దీని లోపల రాసావనుకో ఆన్సర్ తప్పు వస్తుంది. అంటే అక్కడ అర్థమయ్యేందుకు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, కోడ్ అక్కడ నువ్వు కరెక్ట్గా కోడ్ని అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అర్థం. సో లెఫ్ట్ ++ ఇక్కడ ఉండాలి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ లెఫ్ట్ ప్లస్ ఇక్కడ ఉండాలన్నమాట. దిస్ ఇస్ హౌ ద వైల్ లూప్ ఎండ్స్. ఇది ఇఫ్ కండిషన్ యొక్క ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దిస్ ఇస్ ద వైల్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఏమైంది, వైల్ hmap ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k, ప్రతిసారి ఈ పర్టికులర్ లూప్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని మళ్ళీ వ్యాలిడ్ సైజ్లోకి తీసుకొస్తుంది. నేను అప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా నా మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేస్తాను. మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ లెంత్ కామా రైట్ మైనస్ లెఫ్ట్ +1. దిస్ ఈస్ హౌ యూ ఎండ్ అప్, దిస్ ఈస్ హౌ యూ రిటర్న్ మ్యాక్స్ లెంత్. This is the whole soul intuition. This is the code to solve this particular problem using sliding window. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అడగవచ్చు, బ్రో నువ్వు ఏంది బ్రో నువ్వు చేసింది, ఇక్కడ ఆల్రెడీ ఒక వైల్ లూప్ ఉంది, మళ్ళీ లోపల వైల్ లూప్ ఉంది, మళ్ళీ వైల్ లూప్ లోపల వైల్ లూప్ ఉంటే బిగ్ ఆఫ్ n² గా టైం కాంప్లెక్సిటీ అన్నావు అనుకో, అక్కడే పప్పులో కాలేసినట్టు కాదు. ఈ పర్టికులర్ వైల్ లూప్ పైన ఈ పర్టికులర్ వైల్ లూప్, ఈ ఇన్నర్ వైల్ లూప్ అవుటర్ వైల్ లూప్ పైన ఏ విధంగా డిపెండెంట్గా లేదు. ఇక్కడ డిపెండెన్సీ అనేది కండిషన్ మీద ఉంది. దిస్ పర్టికులర్ వైల్ లూప్ ఈజ్ నాట్ డిపెండ్ అపాన్ దిస్ ఇన్నర్ లూప్. ఎందుకో చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రైట్ 0 ఉంది, మన ఈ ఎగ్జాంపుల్ దగ్గరికి వద్దాం, ఇక్కడ నేను కొంచెం బెటర్గా అయిపోయినా ట్రై చేస్తాం. మన వాల్యూ రైట్ 0 ఉంది, మనం లెఫ్ట్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తున్నాం లేదు. ఎప్పుడైతే రైట్ పాయింటర్ 6 దగ్గరకు వస్తుందో, ఎప్పుడైతే నా పాయింటర్ r = 6ని ఫేస్ చేస్తుందో అప్పుడు లెఫ్ట్ పాయింటర్ స్టార్ట్ అయింది, దాని జర్నీ స్టార్ట్ చేసుకొని 4th ఇండెక్స్ వరకు వస్తుంది. ఎందుకు, ఈ ఏ అనే ఎలిమెంట్స్ మొత్తాన్ని హ్యాష్ మ్యాప్ నుంచి తీసేయాలి కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను, రైట్ పాయింటర్ 6th ఎలిమెంట్ వరకు వెళ్ళేంత వరకు ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఈ ఇన్నర్ వైల్ లూప్ అసలు ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే
ఇక్కడి వరకు నువ్వు ఈ సి అనే క్యారెక్టర్ని యాడ్ చేసేంత వరకు ఇక్కడి వరకు ఈ హ్యాష్ మ్యాప్ యొక్క లెంత్ కరెక్ట్గా ఉంటుంది. సో ఆ ఇన్నర్ వైల్ లూప్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఈ ఎన్ని ఎలిమెంట్స్ నువ్వు కనుక హ్యాష్ మ్యాప్లో యాడ్ చేస్తే దానికి సైజ్ 2 ఉంటుంది. సో ఆ పర్టికులర్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ పర్టికులర్ కండిషన్ అంటే ఏ కండిషన్ ఇది, హెచ్ మ్యాప్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు సీని యాడ్ చేస్తావో అప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది స్టార్ట్ చేస్తుంది. ఇది లెఫ్ట్ నుంచి ఎలిమెంట్స్ చేస్తుంది. సో అదొక కండిషన్ బేస్డ్ ఉంది. అండ్ ప్రతిసారి ఈ అవుటర్ ఫర్ లూప్ ఎన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఇన్నర్ ఫర్ లూప్ కూడా దాని కోసం ఎన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అవ్వట్లేదు. ఇన్నర్ ఫర్ లూప్ ఇండిపెండెంట్గా ఎన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందేమో, అవుటర్ ఫర్ లూప్ ఇండిపెండెంట్గా ఎన్ టైమ్స్, ఇన్నర్ ఫర్ లూప్ ఇండిపెండెంట్గా ఎన్ టైమ్స్ రన్ అవుతుందేమో. కానీ ఈ అవుటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది రన్ అయిన ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ని నువ్వు ఒక ఎలిమెంట్ని ముందు చేస్తే లెఫ్ట్ కనుక నీకు 0 నుంచి ఎన్ వరకు ఇన్ని ఎలిమెంట్స్ని కనుక నీకు ట్రాక్ చేస్తే అప్పుడు దాన్ని బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటాం. ఇక్కడ రైట్ పాయింటర్కి లెఫ్ట్ పాయింటర్కి సంబంధమే లేదు. రైట్ పాయింటర్ ఇక్కడికి వచ్చేంత లెఫ్ట్ పాయింటర్ ఇక్కడే ఉంది. సో నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను, రైట్ పాయింటర్కి లెఫ్ట్ పాయింటర్కి సంబంధం లేదు. ఎట్ మ్యాక్స్ రైట్ పాయింటర్ ప్రతిసారి బిగ్ ఆఫ్ ఎన్ వరకు వెళ్తుంది, లెఫ్ట్ పాయింటర్ కూడా ఎక్కడో దగ్గరికి వెళ్ళచ్చు. సో మనం దాన్ని బిగ్ ఆఫ్ ఎన్ అనుకుంటే ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 2n అవుతుంది, 2n అవుతుంది అంతే. బిగ్ ఆఫ్ 2n తో టైం కాంప్లెక్సిటీ ఓవర్ హియర్. స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ అగైన్ స్టోర్ ఎగ్జాక్ట్లీ k డిస్టెంట్ ఎలిమెంట్స్, k+1 డిస్టెంట్ ఎలిమెంట్స్ హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుంటాం. 1కి ఎటువంటి ప్రాముఖ్యత మనం ఇవ్వం కాబట్టి k. ఇక్కడ కూడా 2nకి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది, దీనికి కూడా బిగ్ ఆఫ్ n అనుకోవచ్చు. అదే నువ్వు ఇంటర్వ్యూకి ఎప్పుడప్పుడు ఇక్కడ బిగ్ ఆఫ్ 2n అని చెప్పాలి, ఎందుకంటే దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఇంకా నేను ఆప్టిమైజ్ చేయొచ్చు కాబట్టి. ఇంటర్వ్యూకి ఇలా చెప్తే ఇంటర్వ్యూకి మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద లాజిక్. నేను ఈ పర్టికులర్ వైల్కి జస్టిఫికేషన్ చేశాను అనుకుంటే అందుకని నేను మీకు చెప్పాను. మీరు కనుక ఇది గుర్తు తెచ్చుకుంటే మనం i = 0 అన్నప్పుడు j 0 నుంచి n వరకు వెళ్తుంది, i 1 అన్నప్పుడు j 1 నుంచి n వరకు వెళ్తుంది, అందుకని బిగ్ ఆఫ్ n స్క్వేర్. ఇక్కడ అలా కాదు, వైల్కి ఈ వైల్కి సంబంధమే లేదు, అందుకనే బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ రాదు, బిగ్ ఆఫ్ 2n వస్తుంది. మీరు కనుక మీకు కనుక ఇంకా డౌట్ ఉంటే ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ తీసుకోండి. ఈ పర్టికులర్ లూప్లో ఈ పర్టికులర్ కోడ్ రాస్తున్నప్పుడు ఈ కౌంట్ ఏమైంది దీనికి సరే సాయిరామ్ సర్లే, మీరు కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 అని తీసుకోండి. మీరు ఏం చేయండి, ఈ వైల్ లూప్లోకి వచ్చిన ప్రతిసారి లేకపోతే ఆ కౌంట్ వేరియబుల్ యాడ్ చేసుకుని ట్రై చేయండి. కౌంట్ ప్లస్ ఈ వైల్ లూప్లోకి వచ్చిన ప్రతిసారి కౌంట్ ప్లస్ బయటకు కౌంట్ ప్లస్ చేసుకొని మీరు కౌంట్ చేసుకోండి ఎన్నిసార్లు ఈ లూప్స్ నడుస్తున్నాయి, అవుటర్లో పెన్సిల్ నడుస్తుంది, ఎండర్లో పెన్సిల్ నడుస్తుంది తెలుసుకోండి. ఓకే, మీకు అప్పుడు ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద బెటర్ అప్రోచ్. ఇప్పుడు ఈ అప్రోచ్ ఏమవుతుంది, టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 2 అనేది. దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చా, చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే 1 సెకండ్, నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ కాస్త ఖరాబ్ అయిపోయింది, దీన్ని మళ్ళీ మనం కాపీ చేసుకుందాం. ఇన్ కేస్ మీరు ఎవరైనా పాత స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ చూస్తుంటే మీకు ఇప్పటివరకు అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ 2 లైన్ ఆఫ్ కోడ్ చేంజ్, మన ఎగ్జిస్టింగ్ కోడ్ ద ఆప్టిమల్ కోడ్ అయిపోతుందని చూడని వాళ్ళు ఇప్పుడు చూసి తెలుసుకోండి. ఇట్స్ వెరీ సింపుల్, నాట్ దట్ కాంప్లికేటెడ్. ఒక చిన్న మరి ట్రిక్ లాగా, కానీ కాన్సెప్ట్ ఉంటుందమ్మా. ట్రిక్ అంటే మళ్ళీ నేను ఏదో మ్యాజిక్ చేస్తున్నాను అనుకోకండి. ఓకే, నెక్స్ట్ టైం దీని గురించి కొంచెం పర్ఫెక్ట్ అవుతాం. A B C A C పర్ఫెక్ట్. ఇప్పుడు మన దగ్గర ఈ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ ఉంది, ఈ పర్టికులర్ స్ట్రింగ్ ఉంది. దీనిపైన మళ్ళీ మనం మన కాన్సెప్ట్ అప్లై చేద్దాం. మళ్ళీ సేమ్ అండి, ఈసారి మనం మళ్ళీ స్లైడింగ్ విండోనే వాడబోతున్నాం. కాదు ఈసారి మనం ఏం వాడబోతున్నాం అంటే ఎక్స్పాండ్ ప్లస్ స్లైడ్ కాన్సెప్ట్ వాడబోతున్నాం. ఎక్స్పాండ్ ప్లస్ స్లైడ్ కాన్సెప్ట్, ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ సేమ్ ఇంట్యూషన్, మొత్తం సేమ్ ఇంట్యూషన్. మళ్ళీ మనం ఒక హ్యాష్ మ్యాప్ తీసుకోబోతున్నాం. ఈ హ్యాష్ మ్యాప్లో కూడా మళ్ళీ మనం క్యారెక్టర్ ఇంకా ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోబోతున్నాం. మళ్ళీ మ్యాక్స్ లెంత్ ఒక వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్ మనకు చెప్తుంది వాట్ ఇస్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ ఎ గివెన్ సబ్స్ట్రింగ్ ఎనీ గివెన్, మొత్తం ఇటరేషన్స్లో. మళ్ళీ స్టార్ట్, మళ్ళీ మనం ఇక్కడ ఒక లెఫ్ట్ పాయింటర్, ఇక్కడ ఒక రైట్ పాయింటర్. ఓకే, మళ్ళీ వీటి ఇండెక్సెస్ రాసుకుందాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 పర్ఫెక్ట్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మళ్ళీ మ్యాక్స్ అండ్ 0 ఇనిషియలైజ్ చేసుకుంటాం. రైట్ పాయింటర్ ఫస్ట్ మన హ్యాష్ మ్యాప్లో వేసుకుంటాం. ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ 1 అయిపోద్ది. పర్ఫెక్ట్. రైట్ పాయింటర్ని ఒక స్టెప్ ముందుకు మూవ్ చేస్తా. అబ్బా, ఒక ఏ లెఫ్ట్ రైట్. ఇప్పుడు మనం మ్యాక్స్ లెంత్ 0, ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకున్నాం. సైజ్ని కంపేర్ చేస్తాం, 1 ఉంది విచ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. పర్ఫెక్ట్. సో ఏం చేస్తాం, నేను నా మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేసి ట్రై చేస్తాను. J - i +1 అంటే 0 - 1 +
నేను చెప్తాను 0 - 0 + 1, సో ఇక్కడ 1 వస్తుంది. సో మ్యాక్స్ లెంత్ విల్ బి 1, మ్యాక్స్ లెంత్ 1 కింద అప్డేట్ అయిపోతుంది. ఓకే, మీకు ఇదంతా అర్థమైపోయింది అనుకుంటున్నా. రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 కాన్సెప్ట్. ఓకే, ఇది 1 అయిపోతుంది. మనం ఓన్లీ కాన్సెప్ట్ రిలేటెడ్ వెళ్దాం. ఇప్పుడు రైట్ పాయింటర్ ఒక స్టెప్ ముందుకు మూవ్ చేస్తాం. ముందుకు మూవ్ చేసినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ ఈ వాల్యూ అప్డేట్ అవుతుంది 2 కింద. ఓకే, మళ్ళీ మీకు లెంత్ కంప్లీట్ అయిపోద్ది. 1 - 0 + 1 2, మ్యాక్స్ లెంత్ 2 అయిపోద్ది. మళ్ళీ రైట్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బి వచ్చింది. బీకి ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి B, 1. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను నేను, రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1, సో దీని మ్యాక్స్ లెంత్ 3 అయిపోద్ది. మళ్ళీ ఏమవుద్ది, బి ముందుకు వెళ్తుంది ఒక స్టెప్. ఏ ఉంది, ఏని యాడ్ చేసుకుంటుంది. ఏ యొక్క ఫ్రీక్వెన్సీ 2 ఉంది, సో ఇది అప్డేట్ చేసుకొని ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత చేస్తుంది, 3 చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మ్యాక్స్ లెంత్ చూస్తుంది. 3 - 0 + 1 4. ఇది కొంచెం నాకే వంకరగా ఉంది. మ్యాక్స్ లెంత్ = 4. పర్ఫెక్ట్. మళ్ళీ నేను ఏని ముందుకు మూవ్ చేస్తా. మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది. సో రైట్ని ముందు ఇందాక కూడా ఇదే స్టెప్ దగ్గర బి ఉంది. బి ఆల్రెడీ ఉంది కూడా, దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఇంక్రీజ్ చేస్తాము. 4 - 0 + 1 5. సో మళ్ళీ మన మ్యాక్స్ లెంత్ మనకు వచ్చిన లెంత్ మన మ్యాక్స్ లెంత్ కన్నా పెద్దది కాబట్టి మన మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ నేను రైట్ పాయింటర్ ముందు తీసుకెళ్తే, ఎప్పుడైనా రైట్ పాయింటర్ ముందు తీసుకెళ్తారో మళ్ళీ మనం ఏమవుతుంది, బి ఉంటుంది. బి ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ బీని యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏమైపోద్ది, నీట్గా రాస్తున్నాను అంతే. B, 3 A, 3. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను మళ్ళీ కంపేర్ చేస్తాను. 5 - 0 + 1 6. నా మ్యాక్స్ లెంత్ కన్నా ఒక పెద్ద లెంత్ సబ్స్ట్రింగ్ దొరికింది, సో యాడ్ చేసుకుని 6. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ స్టార్ట్. ఎప్పుడైతే రైట్ పాయింట్ ఇక్కడికి వెళ్తే రైట్ పాయింట్ C, 1 యాడ్ చేసుకుంటుంది. పర్ఫెక్ట్. C, 1 యాడ్ చేసుకుంది, అద్భుతం. ఇప్పుడు మనం ఏం చేసినాం, లాస్ట్ దాంట్లో మనం లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ని మళ్ళీ తీసేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న విండో ఇది వ్యాలిడ్ విండోనా కాదు. విచ్ ఈస్ అ వ్యాలిడ్ విండో, దిస్ ఈజ్ అ వ్యాలిడ్ విండో. మనకి ఈ విండో వచ్చేంత మనం ఏం చేసినాం, మనం లెఫ్ట్లో నుంచి ఎలిమెంట్స్ అనేది తీసేసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు నేను అట్లా కాదు. నా మ్యాక్సిమం లెంత్ ఎంత ఉంది, 6. నేను నా లెంత్ నీకు అప్డేట్ చేయనంట. నాకు మళ్ళీ నా విండో కరెక్ట్ సైజ్లోకి వచ్చేంత వరకు నా విండోని అప్డేట్ చేయనంట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, దిస్ ఈజ్ ద విండో. మనం దీన్ని విండో లాగా ఆలోచిస్తే మనకి కొంచెం బెటర్గా అర్థమవుతుంది. నా హ్యాష్ మ్యాప్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే నా దగ్గర ఇది ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఆన్సర్ ఫర్ మీ. ఇది ఒక వ్యాలిడ్ ఆన్సర్ కాదు నాకు, ఎందుకంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది వ్యాలిడ్ ఆన్సర్ కాదని తెలుసో నాకు, అప్పుడు అసలు ఈ మ్యాక్స్ లెంత్ అనే పర్టికులర్ ఫీల్డ్ని అప్డేట్ చేయను. ఈ మ్యాక్స్ లెంత్ అనే ఫీల్డ్ని అప్డేట్ చేయను. నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ ఒక పర్టికులర్ విండోని ఎక్స్పాండ్ అవ్వని నేను ఇంకా స్లైడ్ చేస్తా అంటే ఎలా అంటే నేను ఈ ఏ అనే ఎలిమెంట్ మాత్రమే తీసేస్తా. అప్పుడు ఏమవుద్ది, ఈ ఏ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గి ఇది 2 అయిపోతుంది. 2 అయిపోయి మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ పాయింట్ ఇస్తుంది. నేను ఏం చేస్తా, ఫస్ట్ దీని యొక్క సైజ్ కంప్లీట్ చేస్తాను. దీని సైజ్ ఎంత, 3. ఇది వ్యాలిడ్ సైజా కాదు. సో నేను మ్యాక్స్ లెంత్ అనే ఫీల్డ్ అప్డేట్ చేయను. అసలు నా దగ్గర కనుక వ్యాలిడ్ విండో సైజ్ లేకపోతే నేను ఆ మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేయను. మీరు చూసుకుంటే ఇది ఒక వ్యాలిడ్ విండోనా కాదు. ఇది వ్యాలిడ్ విండో కాదు కాబట్టి దీని యొక్క లెంత్ 3 వస్తుంది మనకి. ఇది వ్యాలిడ్ విండో, దీని లెంత్ 2 వస్తుంది. ఇది వ్యాలిడ్ లెంత్ లేదు కాబట్టి నా మ్యాక్స్ లెంత్ ఫీల్డ్ అప్డేట్ చేయండి. జాగ్రత్తగా వినండి నాతో పాటు. స్టిక్ టు మిట్ నెక్స్ట్ 2 to 3 minutes అర్థమైపోతుంది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మళ్ళీ రైట్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తాం. రైట్ పాయింటర్ని ముందుకు మూవ్ చేస్తే ఏమవుద్ది, మళ్ళీ ఏ ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ప్లస్ అవుతుంది. ఏలో 3 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఫైన్. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం, ఇది వ్యాలిడ్ విండోనా కాదు. సో మనం ముందు ఏం చేస్తుండే, లెఫ్ట్ పాయింటర్కి ఏం చెప్తుండే, దీన్ని ఇందాక మన ఇదే లెఫ్ట్ పాయింటర్లో కనుక ఎగ్జాంపుల్ ఉంటే మనం ఏం చేస్తుండే, మళ్ళీ దీన్ని వ్యాలిడ్ విండో చేస్తుండే. అంటే మనం C అయితే మిగిలిపోతుండే. C లెఫ్ట్ పాయింటర్ అనవసరంగా దీన్ని అనేది రిమూవ్ చేయాలి. కానీ సార్ లెఫ్ట్ పాయింటర్ ఏం చేస్తారంటే, ఈ సిగ్గులేడు కెన్సల్ చెప్పిన సిగ్గురాదు అనుకొని అది నేను ఒకటే స్టెప్ ముందుకు వస్తా బ్రో, నీ సావు అని ఒకటే స్టెప్ ముందుకు వస్తాం. నువ్వు నా మాట వినట్లేదు కదా, లెఫ్ట్ ఏమంటుంది, నా మాట వినట్లేదు కదా, నీకు నీ మాట వినడం ఉంటుంది. లెఫ్ట్ పాయింటర్ ఒకటే స్టెప్ ముందుకు వస్తుంది. ఒక స్టెప్ ముందుకు వచ్చినప్పుడు ఏమవుద్ది, ఏ ఒక ఫ్రీక్వెన్సీ ఒకటి తగ్గుద్ది. మళ్ళీ దీన్ని లెంత్ కంప్లీట్ చేస్తాం. ఇది వ్యాలిడ్ లెంత్ కాదు. సో నేను మ్యాక్స్ అనే ఫీల్డ్ అప్డేట్ చేయను. ఇప్పుడు చూసుకుంటే దీంతో పాటు ఇంకొక స్టెప్ మనం ఏం తీసుకుంటే, మన విండోని స్లైడ్ చేస్తున్నాం. మన విండోని సరే ఎక్స్పాండ్ చేయట్లేదు, స్ట్రింగ్ చేయట్లేదు, స్లైడ్ చేస్తున్నాం. సో మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఇది కూడా ఒక 6 లెంత్ సబ్స్ట్రింగ్. 1 2 3 4 5 6 లెంత్ సబ్స్ట్రింగ్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా. సో స్లైడింగ్లో ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం మన కండిషన్ని అధిగమించి వెళ్తామో విండోస్ని స్లైడ్ చేసుకుంటూ వెళ్తాం, విండోని ఎక్స్పాండ్ చేయమన్నమాట. పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ నేను రైట్ పాయింటర్ ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ అది ఏ తీసుకుంది, ఏ దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఏ ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. మళ్ళీ ఈజ్ ఇస్ అ వ్యాలిడ్ సైజ్, హ్యాష్ ఒక వ్యాలిడ్ సైజ్ ఉందో లేదు. మళ్ళీ లెఫ్ట్ పాయింటర్ ఏమంటుంది, ఓకే ఒక స్టెప్ ముందుకు వస్తాం. ఇది ఒక స్టెప్ ముందుకు వచ్చినప్పుడు ఏమవుద్ది, ఈ B అనే ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటి తగ్గుద్ది, ఎందుకంటే అది Bని పాయింట్ చేస్తుంది కాబట్టి B 2 అవుతుంది. నేను మళ్ళీ చెక్ చేస్తాను, ఈజ్ ఇస్ అ వ్యాలిడ్ సైజ్, హ్యాష్ మ్యాప్ వ్యాలిడ్ సైజ్లో ఉందా లేదు అంటే దాని అర్థం ఏంటిది, దిస్ ఈజ్ నాట్ అ వ్యాలిడ్ విండో. సో నేను ఆన్సర్ని కన్సిడర్ చేయను అంట. అండ్ మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్న సబ్స్ట్రింగ్ ఏదైతే ఇట్ ఇస్ నాట్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. సో ఐఎమ్ పర్ఫెక్ట్, దీన్ని నేను కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. పర్ఫెక్ట్. మళ్ళీ నేను ఏం చేస్తాను, నా రైట్ పాయింటర్ని ఒక స్టెప్ ముందు తీసుకుని వెళ్తాను. నా రైట్ పాయింట్ మనం ఇందాక ఇక్కడే ఉన్నామో 1 2 రైట్ పాయింటర్ ముందు తీసుకెళ్తాం. పర్ఫెక్ట్. ఇప్పుడు అది ఏమవుతుంది, C అనే ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తుంది. C2 పర్ఫెక్ట్. మళ్ళీ లెఫ్ట్ పాయింటర్ చెక్ చేస్తుంది.
ఇది వ్యాలిడ్లో ఉందో లేదు, వ్యాలిడ్ ఉండదు. మళ్ళీ అది ఏం చేస్తుంది, ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటి తగ్గిస్తుంది, ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటి తగ్గిస్తుంది. కానీ ఏది పాయింట్స్ ఏ యొక్క ఫ్రీక్వెన్సీని ఒకటి తగ్గించి అదొక స్టెప్ ముందుకు వెళ్తుంది. ముందుకెళ్తే మనం ఏం చేస్తాం, మళ్ళీ చెక్ చేస్తాం మన పర్టికులర్ హ్యాష్ మ్యాప్ వ్యాలిడ్ సైజ్లో ఉందో లేదా, లేదు. సో మ్యాథ్స్లో అప్డేట్ చేయం. అండ్ నువ్వు కనుక చూసుకుంటే మళ్ళీ మన రిజల్ట్ 6 ఎలిమెంట్సే ఉంటాయి. 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే నాకు మళ్ళీ ఒక వ్యాలిడ్ హ్యాష్ మ్యాప్ నా పర్టికులర్ విండో వ్యాలిడ్ అయ్యేంత వరకు నా విండోని ఎక్స్పాండ్ చేయను. ఎక్స్పాండ్ చేయకపోతే ఏమవుతుంది, అట్ ఎనీ గివెన్ పాయింట్ నా దగ్గర 6 ఎలిమెంట్సే ఉంటాయి. నా దగ్గర ఆల్రెడీ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఇంకా 6తోనే ముందుకు వెళ్తూ ఉంటాను. నాకు కనుక వ్యాలిడ్ ఆన్సర్ వస్తే సరే, వ్యాలిడ్ ఆన్సర్ రాకపోతే నా లెంత్ 6 ఉంటుంది, నా లెంత్ 6 ఉంటుంది. 6 ఉంటే ఏమవుతుంది, దానికి మించి ఆన్సర్ మనకు దొరకదు, దానికి మించి ఆన్సర్ మనకు దొరకదు. స్టిక్ టు మీ. నేను ఇంకా బెటర్గా చెప్తాను. ఇప్పుడు రైట్ పాయింటర్ ఉంది, రైట్ పాయింటర్ మళ్ళీ ఒక స్టెప్ మనం ముందు తీసుకెళ్తాం. ఓకే, ముందు తీసుకెళ్తే ఇది ఏమవుతుంది, మళ్ళీ సి దగ్గర ఉంది, మళ్ళీ సిలో ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయమంటుంది, యాడ్ చేస్తాం. లెఫ్ట్ పాయింటర్ ఏం చేస్తుంది, లెఫ్ట్ బాధ్యత ఏంటిది, తీసేయడం కదా, ఈసారి అది చూస్తుంది బి. ఓకే, బి దగ్గర ఉన్నావు నువ్వు, నేను బి యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటి తగ్గిస్తాను అంతే, బి యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటి తగ్గించు అంతే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తా, ఈ బి అనే పాయింటర్ ముందు తీసుకెళ్తా. మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ ఈసారి కూడా నువ్వు చెక్ చేస్తే ఎగ్జాక్ట్గా మళ్ళీ 6 ఎలిమెంట్సే ఉంటాయి. 1 2 3 4 5 ఎక్స్ట్రా విండోని ఎక్స్పాండ్ చేయట్లేదు. నేను ఎక్స్పాండ్ చేయనంత వరకు నాకు మళ్ళీ ఈ ఆన్సర్కి మించి ఇంకో ఆన్సర్ రాదు. ఎక్స్పాండ్ చేస్తేనే కదా ఇంకో బెటర్ ఆన్సర్ వచ్చేది. నా విండోలో నేను 7 చేస్తే నాకు ఒక బెటర్ ఆన్సర్ వస్తుంది, కానీ 6లోనే ఉంచుతున్నాను. ఎందుకు వచ్చిన దగ్గర వ్యాలిడ్ ఆన్సర్ లేదు కాబట్టి ఉంచుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ బి అనే ఫ్రీక్వెన్సీని ఒకటి తగ్గించాం. ఇప్పుడు మళ్ళీ కంప్యూట్ చేస్తాం, లెంత్ 3 వచ్చింది. సో దేర్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఆన్సర్, అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, ఇక్కడ ఇంకో 2 సీలు యాడ్ చేస్తున్నాం. ఓకే, 2 సీలు యాడ్ చేస్తున్నాం మీకు అర్థం చెప్పడానికి. మళ్ళీ రైట్ పాయింటర్ చేసి ఒక స్టెప్ ముందు తీసుకెళ్తాం. మళ్ళీ ఏమవుతుంది, సి యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగి 4 అవుతుంది, సి యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగి 4 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఓకే ఈ బి అనే క్యారెక్టర్ ఇప్పుడు ఇక్కడ ఉంది. బి అనే క్యారెక్టర్ ఏమవుతుంది, ఇది ఇక్కడ నుంచి మూవ్ అయ్యి ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది, బి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ తగ్గిస్తుంది. ఇప్పుడు 0 అయిపోయింది. బికి ఫ్రీక్వెన్సీ 0 ఉంది అంటే అర్థం ఏంటిది, ఎటువంటి ఎలిమెంట్స్ ఏమవుతుంది, నేను దీన్ని తీసేస్తాను. దీన్ని తీసినప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు చూడండి, నౌ దిస్ హ్యాస్ బికమ్ ఎ వ్యాలిడ్ విండో. ఇది ఒక వ్యాలిడ్ విండో ఎగ్జాక్ట్లీ కే ఎలిమెంట్స్. ఎందుకంటే ఇప్పుడు మన హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ ఎంత, 2. మన హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ ఎంత 2 అంటే ఇట్స్ వ్యాలిడ్ విండో. ఇప్పుడు నేను వెళ్ళిన మ్యాథ్స్ లెంత్ అప్డేట్ ట్రై చేస్తాను. ఇప్పుడు చూస్తా 11 12 11 - 6 + 1 ఎంత 6. సో నా మ్యాథ్స్ లెంత్ అప్డేట్ అవసరం. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్ 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు 1 2 3 4 5 6 కరెక్ట్గా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నా మ్యాథ్స్ లెంత్ అప్డేట్ చేస్తే చేయండి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 6 ఉంది. దీనికన్నా పెద్దది ఉంటే చెప్పు బ్రో అంట. సరే బ్రో అంటది అది కూడా. మళ్ళీ లెఫ్ట్ పాయింటర్ ఏం చేస్తే ఒక స్టెప్ ముందు తీసుకుని వెళ్తాం. ఏమవుద్ది, ఇప్పుడు అది ఇంకో సీన్ యాడ్ చేయమంటుంది, సిలో ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేస్తాం. ఫైన్, పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా, నేను లెఫ్ట్ ఇప్పుడు ఈ తగ్గించలేదని ఎలా చూస్తాను, నేను కంప్యూట్ చేస్తాను ఫస్ట్. ఇది ఒక వ్యాలిడ్ విండోనే కాదు, వ్యాలిడ్ విండోనే. సో నేను లెఫ్ట్ నుంచి ఎలిమెంట్స్ తీసాను. సారీ, నా హ్యాష్ మ్యాప్లో ఎగ్జాక్ట్గా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ కే ఈక్వల్ టు కూడా 2. సో నేను నా లెఫ్ట్ నుంచి ఎలిమెంట్స్ తీసాను, కిందికి వస్తాను. మళ్ళీ కంప్యూట్ చేస్తాను, ఎంత ఉంది లెంత్, నా హ్యాష్ మ్యాప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 2 అంటే దిస్ ఇస్ అ వ్యాలిడ్ విండో. నా మ్యాథ్స్ లెంత్ అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు కంప్యూట్ చేస్తాను, 12 - 6 + 1 ఎంత 7. ఓకే, నాకు ఒక బెటర్ ఆన్సర్ దొరికింది. నువ్వు కనుక చూసుకుంటే దిస్ ఓన్లీ హ్యాస్ 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్. నేను ఏం చేస్తా, పద్ధతి చేసి 7 కింద అప్డేట్ చేసుకుంటా. ఎప్పుడైతే ఇంకా రైట్ పాయింటర్ ఒక స్టెప్ ముందుకు వెళ్తుందో లెంత్ అయిపోతుంది, ఇక్కడతో ఆగిపోతాం. మనం మ్యాథ్స్ కింద అప్డేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద హోల్ సోల్ ఐడియా ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇక్కడ మనం ఏం చేసాము, ఎక్స్పాండ్ ఇంకా స్లైడ్ చేసాం. స్లైడ్ చేస్తున్నాం మనం. మన విండో ఇందాక ఈ లెంత్లో ఉండే, దీన్ని మనం స్లైడ్ చేసుకొని ఈ లెంత్ తీసుకెళ్ళాం. మళ్ళీ ఇలా స్లైడ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఇండెక్స్ స్లైడ్ చేస్తున్నట్టు ఎక్స్పాండ్ చేస్తున్నాం. నీ కనుక వ్యాలిడ్ ఆన్సర్ నీ దగ్గర కనుక వ్యాలిడ్ ఆన్సర్ ఉంటే ఎక్స్పాండ్, వ్యాలిడ్ ఆన్సర్ లేకపోతే స్లైడ్. నేను మీకు ఇది అర్థమైందని అనుకుంటారా, అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఏం లేదు. ఇప్పుడు దీని కోడ్ రాద్దాం. కోడ్ రాయకన్నా ముందు ఇక్కడ మీకు పై కోడ్లో చెప్తా. ఇక్కడ ఏం లేదండి, మనము ఇప్పుడు ఆలోచించాలి. ఇక్కడ మనకు ఒక వైల్ లూప్ ఉంది. మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ నుంచి ప్రతిసారి విండో సైజ్ని వ్యాలిడేషన్ లెఫ్ట్ నుంచి ఎలిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు అలా కాదు, మనం ఓన్లీ ఒకటే స్టెప్ చేస్తున్నాం. అది ఎప్పుడు చేస్తున్నాం, ఎప్పుడైతే విండో సైజ్ వ్యాలిడ్ లేదో దాన్ని ఒక స్టెప్ తగ్గిస్తాం అంతే. అక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ వైల్ తీసేసి ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాయాలి అంతే. ఇఫ్ విండో సైజ్, ఇఫ్ హ్యాష్ మ్యాప్ సైజ్ గ్రేటర్ దెన్ కే, ఒక స్లైడ్ అవ్వంతే, అంటే ఒక రైట్ వెళ్ళంతే, ఒక స్టెప్ ముందుకు వెళ్ళంతే. అదే ఒక స్టెప్ ముందుకు వెళ్తాను. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పా, ఈ మ్యాథ్స్ అని ఎప్పుడు అప్డేట్ చేస్తాను, ఎప్పుడైతే విండో సైజ్ వాల్యూ అప్పుడు అప్డేట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను పద్ధతిగా ఫస్ట్ నేను ఈ కౌంట్ అనే సోదిని తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఇఫ్ మ్యాథ్స్ లేదా సోది రాయకూడదు ఇక్కడ, సారీ. ఇఫ్ హ్యాష్ మ్యాప్ లేదా హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఉన్నప్పుడు మాత్రమే మ్యాథ్స్ లైన్ అప్డేట్ చేస్తాడు, లేదా మ్యాథ్స్ లైన్ అప్డేట్. ఈ 2 లైన్స్ చేంజ్ చేస్తే మీకు
దిస్ ఇస్ ద ఆప్టిమల్ అప్రోచ్. ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ లూప్ వాడుతున్నాం. సో టైమ్ కాంప్లెక్సిటీ బాయిల్స్ డౌన్ టు బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ ఎటువంటి మార్పులు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ యూ కెన్ టేక్ బిగ్ ఆఫ్ k అంతే. బిగ్ ఆఫ్ k ఇస్ వాట్ యూ కెన్ టేక్ అనమాట. సో దిస్ ఈస్ ద హోల్ ఇంట్యూషన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. సేమ్ కోడ్ వైల్ ప్లేస్లో ఇఫ్ పెట్టా, ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేసుకుంటారా, ఇది వ్యాలిడ్ కండిషన్ అయితే నా మ్యాథ్స్ అని అప్డేట్. దిస్ ఈస్ ద whole idea to solve this particular problem. So sliding window లో మన దగ్గర 2 approaches ఉంటాయి అనమాట. స్లైడింగ్ విండో 2 approaches, పేర్లు సేమ్ ఉన్నా ఎక్స్పాండ్ ప్లస్ స్లైడ్, ఎక్స్పాండ్ ప్లస్ ష్రింక్. ఎక్స్పాండ్ ప్లస్ స్లైడ్ లో మనకు బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లీట్ వస్తుంది, ఎక్స్పాండ్ ప్లస్ ష్రింక్ లో మనకు బిగ్ ఆఫ్ 2n టైమ్ కాంప్లీట్ వస్తుంది. దిస్ ఈజ్ అ డిఫరెన్స్, బట్ స్లైడింగ్ విండో ఈజ్ కామన్. ఇక్కడ మనం 2 వైల్ లూప్స్ వాడతాం, ఇక్కడ మనం సింగిల్ వైల్ లూప్ వాడతాం. దాట్ ఈజ్ ద డిఫరెన్స్, అంతే అండి. స్పేస్ కాంప్లీట్ ఎటువంటి డిఫరెన్స్ అది. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. నేను ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.